ఈ బుక్కు బేసిక్‌గా డాక్టర్ జోసెఫ్ మర్ఫీ అన్న వ్యక్తి రాయడం జరిగింది. దీన్ని తెలుగులో మళ్ళీ అనువాదం చేయడం జరిగింది. దీని పేరు మీ సుప్త చైతన్యాత్మక మనసుకున్న శక్తి అని తెలుగులో దీన్ని ట్రాన్స్‌లేట్ చేయడం జరిగింది. సో, ఇది ఒక చాలా అద్భుతమైన బెస్ట్ సెల్లర్. మరి ఎంతోమంది ఈ యొక్క పుస్తకాన్ని చదివారు. ఎంతో లాభం పొందారు. సో, వాళ్ళు ఏమైతే లాభాలు పొందారో దాని అనుభవాలు కూడా మనం దీంట్లో కొంచెం షేర్ చేసుకున్నాం. సో, ఇలా అన్నమాట. ఇది నా గురించండి. నేను ఎంబీఏ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ చేశాను. అలాగే మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైకోథెరపీ అండ్ కౌన్సెలింగ్ ఉంది. అలా ప్రస్తుతానికి జీఎస్టీ అండ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ కింద వర్క్ చేస్తున్నాను. తర్వాత అలాగే కౌన్సెలింగ్ సైకోథెరపిస్ట్ కింద తర్వాత ఈ మధ్యన నేను యోగా ట్రైనర్ కింద కూడా నేను వర్క్ చేస్తాను. సో, ఎంతో మందికి నేను దీనిపైన కౌన్సెలింగ్ అది ఇస్తూ ఉంటాను. సో, చాలా మందికి స్ట్రెస్ లెవెల్‌లో ఉన్న వాళ్ళకి, లేకపోతే రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్‌లో ఉన్నవాళ్ళు, తర్వాత బిజినెస్ లాస్ అయిపోయి వాళ్ళు చాలా డిప్రెషన్‌లో వెళ్ళిన వాళ్ళకి, తర్వాత వివిధ రకాల డిప్రెషన్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను కౌన్సెలింగ్ ఇస్తూ ఉంటాను. పర్సనల్ కౌన్సెలింగ్. సో, ఈ ఒక ప్రెజెంటేషన్ ఏమైతే ఉందో దిస్ ఈస్ ప్యూర్‌లీ ఫర్ ది నాలెడ్జ్ పర్పస్. మరి ఈ సబ్జెక్ట్ మీద ఇంకా మీకు ఎక్కువ డెప్త్‌కెళ్ళాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ పుస్తకం చదివి తీరాలి. సో, దీంట్లో ఉన్న పాయింట్స్‌ని చాలా మటుక్కి ఆ బుక్‌ని బేస్ చేసుకునే చేసాం. అయినప్పటికీ ఇక్కడ మీకు యాక్చువల్‌గా దీని మీద అవగాహన కావాలంటే, ఆ పుస్తకాన్ని మళ్ళీ మళ్ళీ చదివితే కానీ, దాని యొక్క అవగాహన మీకు రాదు. సో, ఈ ఆథర్ గురించి డాక్టర్ జోసెఫ్ మర్ఫీ గురించి కొన్ని పాయింట్లు చదువుకుందామండి. సో, అతను ఐరిష్ బోర్న్ అమెరికన్ ఆథర్ అతను. ఆహ్, తర్వాత అతను ఆర్డైన్డ్ డివైన్ సైన్స్ అండ్ రిలీజియస్ సైన్స్ మీద ఆయనకి ఎన్నో విషయాల మీద ఆయన పట్టు సాధించారు. అలాగే జోసెఫ్ వాస్ ది సన్ ఆఫ్ ది ప్రైవేట్ బాయ్స్ స్కూల్ హెడ్ మాస్టర్ అండ్ రైజ్డ్ ఏ రోమన్ క్యాథలిక్. అతను ఒక స్కూల్‌కి హెడ్ మాస్టర్ వాళ్ళ తండ్రి. అలాగే రోమన్ క్యాథలిక్ రిలిజియన్‌ని ఆయన బిలాంగ్ చేసేవారు. సో, అలాగే అతను ప్రీస్ట్ అవ్వాలనేసి ఆయన్ని చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫాదర్ అనుకున్నారు. ఇతను చర్చ్‌కి ప్రీస్ట్ అవుతే బావుంటుంది అని. క్యాథోలిక్ చర్చ్‌కి ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీకి బిలాంగ్స్ చేసేవారు కాబట్టి, ఆ ఒక ఐడియాలజీతో అతను ఒక చర్చ్‌లో ఉండాలి అనేసి అనుకున్నారు. కానీ జోసెఫ్ మర్ఫీ గారికి వేరే ప్లాన్స్ ఉన్నాయి. అంటే ఈ రిలిజియన్స్ అన్నిటిని పక్కన పెట్టి, దీనికి మించిన ఇంకేనా సత్యం ఉందా? ఆ సత్యాన్ని నేను తెలుసుకోవాలి అన్న ఆలోచనతో ఆయనెప్పుడు ముందుకెళ్ళాడు. సో, ఆ ఒక సత్యం ఏంటి? ఈ రిలిజియన్ కంటే ద ట్రూత్ ఈస్ బియాండ్ రిలిజియన్ అన్న కాన్సెప్ట్‌ని అతను గట్టిగా నమ్మడం జరిగింది. సో, ఆ ఒక ఉద్దేశంతోనే ఆయన మరి వేరే ఆహ్, దేశాలకి ట్రావెల్ చేయడం జరిగింది. అతను ఇండియా కూడా వచ్చారు. చాలా టైం మన ఇండియాలోనే ఎంతోమంది సేజెస్‌తో వాటితోను కూడా ఆయన గడపడం జరిగింది. అలాగే హిందూ ఫిలాసఫీ గురించి కూడా మరి ఎంతో విపులంగా తెలుసుకున్నారు. అలాగే హిందూ అలాగే న్యూ చర్చ్ ఇన్ అమెరికా విత్ హిందూ ఐడియాలజీస్‌తో ఆయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే డాక్టర్ జోసెఫ్ మర్ఫీ గారు 30 కంటే ఎక్కువ పుస్తకాలు కూడా ఆహ్, రాయడం జరిగింది. హిస్ మోస్ట్ ఫేమస్ వర్క్ 'ద పవర్ ఆఫ్ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్' విచ్ వాస్ ఫస్ట్ పబ్లిష్డ్ ఇన్ 1963. ఈ ఈ పుస్తకం ఏమైతే దేని గురించి మనం చర్చ చేస్తున్నామో, ఇది ఫస్ట్‌ని పబ్లిష్ ఇన్ 1963లో అయిందండి. బికేమ్ ఎన్ ఇమ్మీడియేట్ బెస్ట్ సెల్లర్. సో, ఆ టైంలో అది చాలా బెస్ట్ సెల్లర్. ఇప్పటికి కూడా ఈ బుక్‌ని మీరు అమెజాన్‌లో కానీ, లేదా ఫ్లిప్‌కార్ట్‌లో చూస్తే కనుక వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లర్స్. ఒక్కొక్కసారి ఈ బుక్ కూడా మీకు అవైలబుల్‌గా ఉండకపోవచ్చు కూడా. సో, ఎన్నో మిలియన్ కాపీస్ కూడా సేల్ చేయడం జరిగిందనమాట. ద ఓన్లీ పాత్ బై విచ్ అనదర్ పర్సన్ కెన్ అప్‌సెట్ యూ ఈస్ త్రూ యువర్ ఓన్ థాట్. సో, మనని ఎవరు అప్‌సెట్ చేయగలుగుతారండి? మన ఒక నెగెటివ్ ఆలోచనలే మనని అప్‌సెట్ చేస్తాయన్నమాట. మనం పాజిటివ్‌గా ఉండాలంటే ఏంటి? ఒక మంచి ఆలోచనని మనని ఉత్తేజపరుస్తుంది. మన ఒక చెడు ఆలోచన, ఒక నెగెటివ్ ఆలోచనని మనని కించపరుస్తుందన్నమాట. సో, ఆలోచించే విధానాన్ని చేంజ్ చేసుకోవాలని ఈ డాక్టర్ జోసెఫ్ మర్ఫీ గారు ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట. మనం అంటే ఎవరు? ఇక్కడంటే మనం చాలా సెషన్స్‌లో మనం చెప్పుకుంటూ ఉన్నాం. మనం అంటే ఇక్కడ బాడీ, మైండ్ అండ్ సోల్. ఈ యొక్క 3 కలయిక మనం. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది ఫ్రెండ్స్. విచిత్రం ఎందుకంటే గనక సత్యం ఏమైతే ఉందో ఈ భౌతిక దేహం కనిపిస్తుంది. కానీ ఇది సత్యం కాదు. ఆత్మ అన్నది కనపడదు. కానీ అదే సత్యం.
సో, ఈ విచిత్రమైన కాంబినేషన్‌లో మనం ఉన్నామనమాట. కనిపించేది సత్యం కాదు, కనపడేదే సత్యం. సో, ఆ ఒక సత్యానికి అనుభూతి చెందడం కోసమే మనం ఈ ధ్యానం అది చేస్తూ ఉంటాం. అలాగే ఎంతోమంది మాస్టర్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఆత్మతో ఎలా కనెక్ట్ అవ్వాలి అన్న అంశాల గురించి కూడా చెప్తూ ఉంటారు. సో, మనం సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందట మీరు చాలామంది చూసుంటారు. ఒక మనకి చాలా ఫేమస్ ఫిల్ము 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఒక తెలుగు మూవీ. మీ అందరూ కూడా చూసే ఉంటారు. సో, ఆ మూవీలో ఏం జరిగింది దాంట్లో ఇద్దరు క్యారెక్టర్స్ ఉంటారు. పెద్దోడా, చిన్నోడా అని. ఆ! పెద్దోడి కిందేమో వెంకటేష్ ఏశారు. చిన్నోడి కిందేమో మహేష్ బాబు ఏశారు. సో, ఆ ఫిల్మ్ అంతా కూడా పెద్దోడా వెళ్లి చిన్నాన్ని తీసుకురా, చిన్నోడా వెళ్లి పెద్దాన్ని తీసుకురా. అంటే చిన్నోడా, పెద్దోడా, చిన్నోడా, పెద్దోడాతోనే మొత్తం ఫిల్మ్ అంతా అయిపోయిందన్నమాట. సో, ఇప్పుడు ఇప్పుడు కూడా మనం ఈ చిన్నోడా, పెద్దోడా ఒక అంశాలే మనం చెప్పుకుందాం. అంటే ఏంటి? ఆ 2 అంశాలు మనలో ఉన్నాయి. అదే కాన్షియస్ మైండ్ పెద్దాడిని మా ఆ ఫిల్మ్‌ని ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే, మన నిజ జీవితంలో కూడా ఇద్దరున్నారు. ఎవరు? చిన్నోడా, పెద్దోడా. మరి పెద్దాడెవడు? కాన్షియస్ మైండ్. ఇంకో చిన్నోడెవడు? సబ్‌కాన్షియస్ మైండ్. సో, ఈ ఇద్దరు కూడా మనలో నిక్షిప్తమై ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారు? ఎలా పనిచేస్తారు? వీళ్ళు ఒకళ్ళొకళ్ళని ఎలా సపోర్ట్ చేసుకుంటారు? వీళ్ళిద్దరి మధ్యన కనెక్షన్ ఏంటి? అన్నది మనం చూసుకుందాం. సో, కాన్షియస్ మైండ్ ఈస్ జస్ట్ లైక్ ఎ కెప్టెన్ అండ్ మాస్టర్ ఆఫ్ ది షిప్ ఆర్ బాడీ, ఎన్విరాన్మెంట్ అండ్ అదర్స్. హీ ఆర్డర్స్ అండ్ ది సబ్‌కాన్షియస్ మైండ్ జస్ట్ లైక్ క్రూ హాస్ టు ఎగ్జిక్యూట్ ఇట్. అంటే పెద్దోడు అంటే ఎవరు ఇక్కడ? కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది? ఇది ఓన్లీ ఆర్డర్స్ ఇస్తుంది. ఇదేం చేయదు. ఇది మీరిలా ఉండాలి, ఇలా చేయాలి. అంటే ఇక్కడ ఈమె చూడండి షీ ఈస్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్ అన్నమాట. ఒక కెప్టెన్ ఎలాగోతే వాళ్ళ క్రూ మెంబర్స్‌కి ఏమని చెప్తారు? మీరు ఈ పని చేయండి అని చెప్తారు. అంతే తప్ప వాళ్ళు పని చేస్తున్నారా లేదా అని పైనుంచి సూపర్వైజ్ చేస్తారు తప్ప, ఇతనే మీరు పక్కన జరగండి నేనే పని చేసుకుంటానని చెప్పడు. అలాగే కాన్షియస్ మైండ్ కూడా ఏం చెప్తుంది? ఆదేశం ఇస్తుంది. నువ్వు ఇలా చెయ్యి. హ్మ్. ఇలా చేయండి ఎవరికి ఇస్తుంది ఆదేశం? సబ్‌కాన్షియస్ మైండ్. అంటే సబ్‌కాన్షియస్ మైండ్ చిన్నాడన్నమాట. వాడికి ఆదేశం ఇస్తుంది. "ఒరేయ్! నువ్వు ఇలా చెయ్యి. నేను పెద్దోడిని కదా! నేను చెప్తాను నువ్వు వినాల్సిందే" అని అలా ఆదేశం ఇస్తుంది. అలాగే ది సబ్‌కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? ద సబ్‌కాన్షియస్ మైండ్ హాస్ ఇన్ఫినిట్ పవర్, ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ అండ్ న్యూ ఐడియాస్ అండ్ న్యూ డిస్కవరీస్. సో, ఈ సబ్‌కాన్షియస్ మైండ్ మన ఒక సబ్జెక్ట్. సో, ఇది చేసేది అంటే యాక్షన్ చేసేది ఎవరు? సబ్‌కాన్షియస్ మైండ్. కానీ కమాండ్స్ ఇచ్చేది ఎవరు? కాన్షియస్ మైండ్. సో, ఈ సబ్‌కాన్షియస్ మైండ్ మరి దానికి ఎన్నో పవర్స్ ఉన్నాయి. అంటే ఎవరన్నా మన ఒక ఆర్గనైజేషన్ ఉంది. మన మన పవర్స్ ఇచ్చేవాడి కన్నా చేసేవాడు వాడు చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అంటే ఈ ఆర్డర్స్ తీసుకొని తొందరగా పని చేయాలి. అప్పుడే మీ పని జరుగుతుంది. అలాగే అంచేతే ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌కి అన్ని రకాల పవర్స్ ఉన్నాయి. ఎలాంటి పవర్స్ ఉన్నాయి? ఇన్ఫినిట్ పవర్స్ ఉన్నాయి. ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ ఉంది. కొత్త ఐడియాస్ వస్తాయి. కొత్త డిస్కవరీస్ ఉన్నాయి. ఈ సబ్‌కాన్షియస్ మైండ్ యొక్క ఈ ఒక ఫీచర్స్ అన్నమాట ఇది. త్రూ ది విండో ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్ వి కెన్ అట్రాక్ట్ వెల్త్, ఐడియల్ లైఫ్ పార్ట్నర్, రైట్ బిజినెస్ పార్ట్నర్ అండ్ రైట్ హోమ్ ఎక్సెట్రా. సో, ఈ ఒక సబ్‌కాన్షియస్ మైండ్‌ని కనుక మనం యాక్టివేట్ చేయగలిగితే ఆ! మని ఎంతో మంచి మన జీవితాల్లో అట్రాక్ట్ చేయగలుగుతాం. అది ఏంటన్నారు? అది వెల్త్ అవ్వచ్చు, అదొక మంచి లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, లేదా ఒక రైట్ బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు, ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే కనుక దాన్ని కూడా మనం అట్రాక్ట్ చేసుకోవాలి. లేకపోతే కార్ కని, మంచి ఫ్రెండ్స్ కని మంచి ఆలోచించే విధానం అన్నీ కూడా మన ఈ సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా మన జీవితంలోకి మనం తెచ్చుకోవచ్చనమాట. సో, ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌కి అన్ని రకాల పవర్స్ ఉన్నాయి. వితిన్ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్ వి ఫైండ్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ అండ్ కాజ్ ఫర్ ఎవ్రీ ఎర్రర్. సో, అన్ని సమస్యలకి సమాధానం ఈ సబ్‌కాన్షియస్ మైండ్ దగ్గర ఉంటాయి. సబ్‌కాన్షియస్ మైండ్‌తో మనం కనెక్ట్ అవుతే కనుక మరి ఎన్నో సమస్యలకి సమాధానం దొరుకుతుంది. మరి సమస్యలకి కారణం కూడా ఏంటి అన్నది రూట్ కాజ్ అంటాం కదా! ఆ రూట్ కాజ్ కూడా మనకి తెలుస్తుందనమాట. అలాగే ఒకసారి ఈ ఈ అమ్మాయిని చూస్తారా? ఈ అమ్మాయి మామూలుగా ఒక స్టోర్‌కెళ్ళిందనమాట. ఈ సబ్‌కాన్షియస్ మైండ్ ఎలా వర్క్ చేస్తుంది అన్న అంశం పైన ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో, ఈ అమ్మాయి ఈ ఒక స్టోర్ ఉందన్నమాట. ఒక గ్లాస్ స్టోర్ ఉంది. దాంట్లోంచి తొంగి చూస్తుంది. తొంగి చూస్తూ ఈమెకి ఒక మంచి పర్స్ కనిపించింది. ఆ పర్స్ కనిపించి ఈమె ఏమనుకుందంటే కనుక అరే! ఈ పర్స్ నాకు చాలా బాగా నచ్చింది అనేసింది. కానీ కొనుక్కుందాం అంటే కనుక ఆమె దగ్గర అంత డబ్బులు లేవు. ఓకే. ఈ పర్స్ చూసాను. ఖచ్చితంగా ఎప్పుడప్పుడు ఈ పర్స్ నేను తీసుకుంటాను. ఈ పర్స్ నా దగ్గరకొస్తుంది అని అనుకుంటా. అలా అనుకుని చూసేసి వెళ్ళిపోయింది.
కొన్ని రోజులు పోయిన తర్వాత ఏమంటారంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అంటే వాళ్ళ ఫియాన్సీ ఉన్నాడు. సో అతనొచ్చి అనుకోకుండా ఆమె బర్త్‌డే రోజుని క్రిస్మస్ ఈవ్ రోజుని ఆమెకి అదే సేమ్ బ్యాగ్ ఆమెకి గిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏం జరిగింది? ఈ మిరాక్యులస్‌గా అనుకుంది. అంటే మామూలుగా బ్యాగ్ చూసి ఈ ఈ బ్యాగ్ నాకు రావాలి. నేను ఎప్పుడప్పుడు ఈ బ్యాగ్‌ని తీసుకుంటాను. ఈ బ్యాగ్‌ని నేను ఎప్పుడప్పుడు కొంటాను అనేసి పాజిటివ్‌గా అనుకుంది. ఇంకా అక్కడితో అలా వదిలేసింది. అలా అనేసి మరి అరె! నా దగ్గర డబ్బులు లేవు కదా! ఈ బ్యాగ్ నా దగ్గరికి ఎందుకొస్తుంది అని అనుకోలేదు. ఈ బ్యాగ్ నాకు నచ్చింది. నాకు కావాలి. నేను ఎలాగోలాగా ఈ బ్యాగ్ నా దగ్గరికొస్తే బావుంటుంది అనేసి అనుకుందంతే. అంతే అది పాజిటివ్ నోట్‌తో ఎండ్ చేసింది. అలాగనేసి నెగెటివ్‌లోకెళ్ళిపోలే. అలా అనేసి మామూలుగా ఎళ్ళిపోయింది. వెళ్ళిపోతే కొన్ని రోజులు పోతేనే ఏమైంది? అదే బ్యాగు సేమ్ ఏమైతే చూసిందో అదే వాళ్ళ ఫియాన్సీ ఆమెకి క్రిస్టమస్ ఆహ్, ఈవ్ రోజున గిఫ్ట్ చేయడం జరిగింది. సో, ఇక్కడ ఏం చేసింది ఈమె ఆ ఒక బ్యాగ్‌ని కావాలి అన్నది ఆమె జీవితంలో అట్రాక్ట్ చేసుకుంది. ఎక్కడ అట్రాక్ట్ చేసుకుంది? ఆ సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా అట్రాక్ట్ చేసుకుంది. మన ఏవైతే ఆలోచనలుంటాయో అవన్నీ కూడా మనం సబ్‌కాన్షియస్ మైండ్‌కెళ్తాయి. సో, అలాగే ఒక విడో ఉండేట. 75 ఇయర్స్ ఒక విడో ఉండేట. ఆమేమో కేవలం చిన్న పెన్షన్ మీద బతుకుతుండేట. ఆఫ్టర్ అటెండింగ్ ది లెక్చర్స్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్ అంటే జోసెఫ్ మర్ఫీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ ఒక లెక్చర్స్ అటెండ్ అయిన తర్వాత ఆమేమో దాంట్లో ఆయన చెప్పేట. మీకు ఒక మంచి భాగస్వామ్యం కావాలి అంటే మంచి పార్ట్నర్ కావాలంటే మీరు ఇలా అనుకోండి. ఏమనుకోవాలని చెప్పేట? ఐ యామ్ వాంటెడ్. ఐ యామ్ మ్యారీడ్ టు ఎ కైండ్, లవింగ్ అండ్ స్పిరిచ్యువల్ మైండెడ్ మ్యాన్. అనేసి అనుకోమని చెప్పాడు. ఆమె అప్పటికే 75 ఇయర్స్ ఓల్డ్ ఆమె. 75 సంవత్సరాల విడో ఆమె. ఒకతి చిన్న పెన్షన్ మీద బతుకుతూ ఉండేది. అప్పుడు ఏమనుకుందిట, నాకు ఒక మంచి వ్యక్తి నా జీవితంలోకి రావాలి. ఒక స్పిరిచ్యువల్ మైండెడ్ ఉన్న వ్యక్తి నా జీవితంలోకి రావాలి. ఒక మంచి వ్యక్తి నా భాగస్వామ్యం కింద రావాలి అనుకుంది. అలా అనుకుంటే ఆమె రెగ్యులర్‌గా మామూలుగా ఒక మెడికల్ స్టోర్‌లో ఒక ఫార్మసిస్ట్ ఉంటారు కదా! వాళ్ళని కలుస్తూ ఉండేదట. అనుకోకుండా వాళ్ళిద్దరి మధ్యన ఆ ఒక మీటింగ్స్ అది మంచిగా అయ్యి, అది అనుకోకుండా అతనే ఈమెని మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పడం జరిగిందనమాట. సో, చూసారా మరి? ఆమె ఒక మంచి ఆలోచన ద్వారా మరి సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఆమె ఏమైతే ఆ సిగ్నల్స్ పంపించిందో దాని ద్వారా ఆమెకి ఒక మంచి భర్త ఆమెకి 75 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో రావడం జరిగింది. సో, అద్భుతాలన్నవి ఖచ్చితంగా మీరు నమ్మితే కనుక ఖచ్చితంగా మన జీవితంలో ఖచ్చితంగా అవుతుంది అన్నది ఈ 2 ఎగ్జాంపుల్స్‌తో మనకి తెలుస్తుంది. అలాగే ద సబ్‌కాన్షియస్ మైండ్ కంట్రోల్స్ యూ అండ్ యువర్ లైఫ్. ఇఫ్ యూ చేంజ్ ఇట్ యువర్ లైఫ్ విల్ ఆల్సో చేంజ్. అంటే ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌ని మనం ఎలా అయితే కమాండ్ ఇస్తామో, అంటే మన కాన్షియస్ మైండ్ ద్వారా సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఎలా అయితే కమాండ్ ఇస్తామో, అప్పుడు మన జీవితం కూడా మనం మార్చుకోవచ్చు. అందుకే మరి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ అంటారు, "మనమే దేవుళ్ళం" అనేసి అంటారు. ఎందుకంటే మనం ఏం కావాలంటే అది సాధించుకోవచ్చు. ఎలా సాధించుకోవచ్చంటే ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌కి మంచి మంచి కమాండ్స్ ఇచ్చి, నేనన్నీ సాధించగలుగుతాను. నేను ప్రతి దాన్ని గెలవగలుగుతాను. ప్రతిదీ నాకు వస్తుంది. నేనే సృష్టికర్తని. అహం బ్రహ్మాస్మి అని ఎప్పుడూ అనుకోమని చెప్తారు. అనుకుంటే అదే సత్యం కాబట్టి. సో, ఇక్కడ కాన్షియస్ మైండ్ ఈస్ ది వాచ్‌మెన్ ఎట్ ది గేట్. ఇప్పుడు మరి ఇప్పటిదాకా మనం కాన్షియస్ మైండ్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. అసలు కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? వాచ్‌మెన్ లాంటి వాడనమాట. అండ్ ఇట్స్ చీఫ్ ఫంక్షన్ ఈస్ టు ప్రొటెక్ట్ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్ ఫ్రమ్ ఫాల్స్ ఇంప్రెషన్స్. సో, కాన్షియస్ మైండ్ ఏంటి? ఒక గేట్‌కి వాచ్‌మెన్ లాంటి వాడు. వాచ్‌మెన్ మనం చూస్తాం కదా! ఒక గేటెడ్ కమ్యూనిటీలో కానీ, అపార్ట్మెంట్స్‌లో కానీ ఒక సెక్యూరిటీ గార్డ్‌ని పెడతారు. అంటే వేరే వాళ్ళు ఎవరు వచ్చేయకుండా ఫ్లాట్‌లో ఓనర్స్ ఉంటేనే వాళ్ళు అలో చేస్తారు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఎందుకొచ్చావు? ఎవరు కావాలి? ఏంటి? అని అక్కడ ఆగుతారు. అలాగే ఈ కాన్షియస్ మైండ్ అన్నది ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని ఈ కాన్షియస్ మైండ్ ఉందన్నమాట. మనం ఒక సరికాని ఆలోచన మన లోపల సబ్‌కాన్షియస్ మైండ్ ఈ కాన్షియస్ మైండ్ అలో చేసేసిందంటే అది సబ్‌కాన్షియస్ మైండ్‌లో వెళ్ళిపోయి అక్కడ ఇంప్లిమెంట్ అయిపోతుంది. నాకు అనారోగ్యం ఆహ్, ఆహ్, ఒక ఒక భయంతో మనం అనారోగ్యాన్ని అట్రాక్ట్ చేసుకున్నాం అనుకోండి. అరే! నాకిది వచ్చేస్తుందేమో, బలానా కరోనా వైరస్ వచ్చేస్తుందేమో అనుకుంటే గనుక ఖచ్చితంగా మనకొచ్చేస్తుంది. ఎందుకంటే నువ్వు తెలియకుండా ఆ భయంతో నీలోకి ఆ వైరస్‌ని అట్రాక్ట్ చేస్తున్నావు. ఏదైనా అవ్వచ్చు. అది మలేరియా అవ్వచ్చు, సమ్ ఫైలేరియా అవ్వచ్చు, సమ్ ఎక్స్-వై-జెడ్ ఏ డిసీజెస్ అయినా అవ్వచ్చు. నువ్వు నీ భయంతో కానీ, ఆహ్, నీ నీ యొక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో కానీ, లేకపోతే ఏ రకంగైనా అలాంటి నెగెటివ్ ఎమోషన్స్‌ని నువ్వు కనుక అట్రాక్ట్ చేస్తే కనుక అదే ఇంప్లిమెంట్ అయిపోతుంది. సో, ఇక్కడ కాన్షియస్ మైండ్ ఏంటి? ఈ కాన్షియస్ మైండ్ ఎలా వస్తుంది? దీనికి చానెలింగ్ ఎవరు అంటే కళ్ళు, ఈ నోరు, ఈ చెవులు. మన చెవులతో ఏం వింటాం? మన కళ్ళతో ఏం చూస్తాం? అదే
ఈ ఎంట్రీ గేట్స్ అన్నమాట ఈ కాన్షియస్ మైండ్. సో, మంచి చూస్తే కనుక మన మన లోపలికి మంచెళ్తుంది సబ్‌కాన్షియస్ మైండ్. మన చెడు అదే మంచి వింటే మంచెళ్తుంది. మన మనం మంచి చెప్తే మంచవుతుంది. అలాగా. అంటే ఈ మూడిటికి కనెక్షన్ ఉంది. అంచేతే మరి మహాత్మా గాంధీ అంటారు, "బురా నా దేఖో, బురా నా సునో, బురా నా బోలో" అని 3 కోట్లు ఎగ్జాంపుల్స్ మనం చిన్నప్పుడు చదివామనమాట. ఎందుకంటే ఈ ఒక్క ఈ 3 యాక్టివిటీస్ మనం ఎప్పుడైతే మంచికి ఉపయోగిస్తామో, అదే మనం నుదిటి యొక్క రాత అవుతుంది. మరి బ్రహ్మర్షి పత్రిజీ కూడా చాలా సార్లు అంటూ ఉంటారు, "నీ నోట్లోంచి వచ్చిన మాట నీ నుదిటి రాత కింద అవుతుంది" అనేసి. సో, అంచేత ఈ ఈ కాన్షియస్ మైండ్ ఎవరైతే ఉన్నాడో గేట్ కీపర్ కింద ఉన్నాడు. వీడేం చేస్తాడంటే గనుక ఆ చెడు ఆలోచనలు రాకుండా దీన్ని కట్టబెడతాడు. కానీ మనం చెడే వింటూ ఉండి, చెడే చూస్తూ ఉండి, మన చెడే చెప్తూ ఉంటే కనుక అది అదే ఆ చెడే మీకు ఇంప్లిమెంట్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా డోర్స్ మాట. ఈ కళ్ళు ఒక డోర్, ఈ చెవులు ఒక డోర్, ఈ నోరు ఒక డోర్. సో, ఈ నోటి నుంచి ఏంటంటే గనక సరైన ఫుడ్ శాకాహార ఫుడ్ వేయాలి. నాన్ వెజ్ ఫుడ్ ఏసామనుకోండి, అప్పుడేమవుతుంది? ఈ నాన్ వెజ్ ఫుడ్ ఏస్తే కనుక మనం ఆహ్, ఒక నిమిషం ఫ్రెండ్స్. మన ఒక ఇది నాన్ వెజ్ ఫుడ్ కనుక మన బాడీలో మన నోటి ద్వారా లోపలికెళ్తే ఏమవుతుంది? మరి ఎంతో అపాయం చేసిన వాళ్ళం అవుతాం. మన ఒక బాడీకి. అవునా కదా? సో, అలాగే నోటి ద్వారా మరి మాటలు కూడా ఎలా మాట్లాడాలి? పర్ఫెక్ట్‌గా మాట్లాడాలి. చెడు మాటలు ఎవరికీ మాట్లాడకూడదు. గాసిపింగ్ అనుకో, నో గాసిపింగ్. అంచేతే మరి ఈ వాక్క్షేత్రం పైన మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు మరి ఎన్నో విషయాలు చెప్పడం జరుగుతుంది. ఈ వాక్క్షేత్రం ఎప్పుడు పర్ఫెక్ట్‌గా ఉండాలి అనేసి చెప్తారు. అలాగే సబ్‌కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే సబ్‌కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్స్ ది గుడ్ ఐడియా ఆర్ బ్యాడ్ ఐడియా అండ్ ఎగ్జిక్యూట్ ఇట్. సబ్‌కాన్షియస్ మైండ్‌కి మంచి, చెడు ఏమీ తెలీదు. కాన్షియస్ మైండ్ దగ్గర నుంచి వచ్చింది ఆర్డర్స్ వచ్చాయి ఇంప్లిమెంట్ చేసేయాలి. అది మంచిదా? చెడుదా? అన్న ఒక డిస్టింక్షన్ దానికి తెలీదు. నువ్వు ఆర్డర్స్ ఫాలో చేసేసేయమన్నారు. చేసేసాడంతే. ఒక ఇంజినీర్ ఉన్నాడు. ఆ! ఒక మేస్త్రి ఉన్నాడు. లేకపోతే బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నాడు. వాడేం చెప్తాడు కూలీలకి అదే కన్‌స్ట్రక్ట్ చేస్తున్న వర్కర్‌కి ఏం చెప్తారు? డైలీ వేజెస్ వాళ్ళుంటారు కదా! వాళ్ళకేం చెప్తారు? మీరు ఈ డైరెక్షన్‌లో ఇటక వరుస వేసేయండి అంటారు. ఆ ఇటక వరుస వేస్తే కూలిపోతుందా? కూలిపోదా? అన్నది వాళ్ళలో ఆలోచించరు. మనకి మేస్త్రి చెప్పారు. లేకపోతే మనకి ఆ ఇంజినీర్ ఫలానా ఇంజినీర్ చెప్పారు. మనం ఎగ్జిక్యూట్ చేసేయాలి. అదే వాళ్ళ పని. చెప్పారు చేసేయాలి అంతే. అది బిల్డింగ్ సరిగ్గా ఉంటుందా? కూలిపోతుందా? మనకు సంబంధం లేదు. మనం చేసేయడమే మన పని. సో, కాన్షియస్ మైండ్ కూడా సబ్‌కాన్షియస్ మైండ్ కూడా అలాగే అన్నమాట. మనకి ఈ ఐడియా ఎక్కడి నుంచికొచ్చింది? కాన్షియస్ మైండ్ మనకి ఈ ఆర్డర్ ఇచ్చింది. ఈ పని చేయమని. దీనివల్ల ఏమవుతుంది? చెడు ఇది రిజల్ట్ వస్తుందా? మంచి రిజల్ట్ వస్తుందా? దాని గురించి ఆలోచించదు. అది ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. అది చెప్పారు. అది ఎగ్జిక్యూట్ అయిపోవాలి. అంతే దాని పనన్నమాట. దిస్ యాక్సెప్ట్స్ సజెషన్ హౌఎవర్ ఇట్ ఈస్ ఫాల్స్. అది తప్పుడు ఆలోచన అయినా సరే అది యాక్సెప్ట్ చేసేస్తుంది. సపోజ్ ఒక భార్యాభర్తలు భయంకరంగా కొట్టుకుంటున్నారు. కానీ బై భర్తకి తెలిసింది. అంటే ఏంటి మనం మంచి అనుకుంటే గనుక మంచి అట్రాక్ట్ చేయొచ్చు అనేసి. అంచేత వాడేమనుకుంటాడు నా భార్య నా దగ్గరికొస్తుంది. గొడవ పడకుండా నాతో వస్తుంది. అని ఎప్పుడు అలా అనుకుంటూ ఉంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏమవుతుంది? భార్యలోనే మార్పు చెంది అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక మంచి ఆలోచనలు ఆమెకి హిట్ అయ్యి భార్య కూడా అన్ని గొడవలు మాని భర్త దగ్గరకొచ్చేస్తుంది. సో, అది మరి ఇతను అనుకున్నది తప్పు. తప్పంటే ఇన్ ద సెన్స్ లైక్ ఇప్పుడు సిట్యుయేషన్ అంత ఫేవరబుల్‌గా లేదు. మరి ఇద్దరు కొట్టుకుంటున్నారు. కానీ కొట్టుకుంటున్నప్పటికి కూడా భర్త ఏమనుకున్నాడు? కాదు ఈ ఇప్పుడు సిట్యుయేషన్స్ అయితే ఇలా ఉన్నాయి కానీ సిట్యుయేషన్స్ నాకు అనుకూలంగా కావాలి. నా భార్య నాకు అనుకూలంగా కలిసి రావాలి. మేమిద్దరం ఎప్పుడు ఈ ఊరుకోట్లకి కలిసి ఉండాలి. మా మధ్యన గొడవలన్నీ పోవాలి. అని అలా అనుకుంటే అతను ఏం అట్రాక్ట్ చేస్తున్నాడు? హి ఈస్ అట్రాక్టింగ్ పాజిటివిటీ ఇన్ హిస్ లైఫ్. సో, అంచేత సిట్యుయేషన్ మరి ఎంత విపరీతంగా ఉన్నప్పటికి కూడా అది మారుతుంది. సో, it cannot argue controversially. What suggestion are given, it has to follow. It follows and executes it. సో, మిగతా వాటిల్లాగా ఇదేమో ఇది గొడవ పెట్టుకోదు. ఇదేంటి ఈ తప్పు కాదు కదా! ఇది చెడు కదా! మనము కార్‌లో వెళ్తున్నాం. మనం రైట్ తిరగపోయి లెఫ్ట్ తిరిగిపోయాం అనుకోండి. మనం ఏమంటాం? "అరే! డ్రైవర్ ఏంటయ్యా బాబు నువ్వు రైట్‌కెళ్ళాల్సి లెఫ్ట్‌కెళ్ళిపోయావు" మనం ఫైట్ చేస్తాం. కానీ సబ్‌కాన్షియస్ మైండ్ ఒకసారి పెద్దన్న ఎవరు? కాన్షియస్ మైండ్ ఒకసారి ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇది వెళ్లి దెబ్బలాట పెట్టుకోదనమాట.
అరే ఇదేంటి మనము లెఫ్ట్‌కి వెళ్ళాల్సింది కదా రైట్‌కి వెళ్ళిపోయాం. హ్మ్. సారీ రైట్‌కి వెళ్ళాల్సింది లెఫ్ట్‌కి వెళ్ళిపోయాం. ఇదేంటి ఇది నేను ఒప్పుకోను. నేను ధర్నా చేస్తాను అని ఇలాంటి పనులన్నీ సబ్‌కాన్షియస్ మైండ్ చేయదనమాట. సో ఒకసారి పెద్దన్న చెప్పాడు. కాన్షియస్ మైండ్ చెప్పింది. సబ్‌కాన్షియస్ మైండ్ ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. సో ఇట్స్ సోర్స్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈస్ త్రూ 5 సెన్సెస్. ఐ, నోస్, ఇయర్, టంగ్, స్కిన్. సో మనం ఇందాక చెప్పుకున్న విధంగా మరి ఇవన్నీ 5 సెన్సార్ ఆర్గన్స్‌తో అది ఆపరేట్ అవుతుంది. కాన్షియస్ మైండ్. ఐ, నోస్, ఇయర్ అలాగే టంగ్, స్కిన్ కూడా. మనం స్కిన్‌తో కూడా మనం చాలా విషయాలన్నీ కూడా అది తెలుసుకుంటుందనమాట. ఇట్ లెర్న్స్ త్రూ అబ్జర్వేషన్, ఎక్స్‌పీరియన్స్ అండ్ ఎడ్యుకేషన్. సో, అది అబ్జర్వ్ చేసి, ఎక్స్‌పీరియన్స్ అయ్యి, అప్పుడు దాన్ని ఎడ్యుకేట్ చేస్తే కనుక, ఆ ఒక్క ఎక్స్‌పీరియన్స్‌తో అది కాన్షియస్ మైండ్ ఒకటే యాక్టివేట్ అవుతుందండి. ఇట్ హాస్ ది పవర్ ఆఫ్ రీజనింగ్. సో, ఇప్పుడు ఏంటంటే కనుక ఈ కాన్షియస్ మైండ్ ఏంటంటే కనుక చూస్తుందన్నమాట. మనం ఒకసారి మంటుంది. మంటలో కనుక మన చెయ్యి సడెన్‌గా పెట్టి చూసాం. కాలిపోయింది. దాంతో ఏమొచ్చింది? దానికి కాన్షియస్ మైండ్‌కి ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. ఓహోహోహో! మంటలో మనం చెయ్యి పెట్టకూడదు. మంటలో చెయ్యి పెడితే కాలిపోతుంది. అంటే దానికేంటి? దానికి అనుభవం వచ్చింది. కళ్ళతో చూసింది. అది రికార్డ్ అయిపోతుందన్నమాట. నెక్స్ట్ టైమ్ మంటుందంటే గనుక దూరంగా వెళ్ళదు. మన శరీరాన్ని తీసుకెళ్ళి అక్కడికెళ్ళదన్నమాట కాన్షియస్ మైండ్. ఓహో! అంత దూరంగా మనం దానికి దగ్గరగా వెళ్ళకూడదు. కాలిపోతుంది. అంటే దానికి అనుభవం వచ్చింది కదా! ఇది అంటే ఈ అనుభవంతోనే ఇది వ్యవహరిస్తుందన్నమాట కాన్షియస్ మైండ్. అలాగే ఈ ఈ తర్క వితర్కం చేసే ఒక శక్తి ఈ కాన్షియస్ మైండ్‌కి ఉంటుంది. అంటే ఏది మంచి, ఏది చెడ, అదే ఏది చెడు అన్న అంశం పైన రీజనింగ్ చేయడానికి ఈ కాన్షియస్ మైండ్ రీజనింగ్ చేసే కెపాసిటీ ఉందన్నమాట. కానీ ఒక్కసారి ఈ ఆలోచనను అంటే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే గనుక ఏదో ఒక ఆలోచనొచ్చింది. మనం ఫలానా ఏదో ఒక పిల్లాడున్నాడు, స్టూడెంట్ ఉన్నాడు. వాడి దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. 8-10 2 అవర్స్ చదువుకొని 10:00 పడుకొని నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ రాయాలి. అదే 8-10 సపోజ్ ఒక మంచి మూవీ కూడా వస్తుంది. వాడికేంటి చాయిస్ ఉంటుంది. చాయిస్ చేసుకోవాలి వాడు. నువ్వు మూవీయా? ఎగ్జామ్ ప్రిపరేషనా? నువ్వు మూవీకి చూస్తే గనుక ఎగ్జామ్ పోతుంది. డిస్టర్బ్ అవుతావు కదా! ఒక విజువల్స్ అది మూలంగా నీకు డిస్టర్బ్ అవ్వచ్చు. రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు. పొద్దున్నే తొందరగా లేవకపోవచ్చు. ఎంత మంచి స్టూడెంట్ అయినా కానీ ఒక గుడ్ స్లీప్ అన్నది అవసరం అన్నమాట. సో, అంచేత అతను రీజనింగ్ చేసుకోవడానికి ఈ కాన్షియస్ మైండ్ అప్పుడు రీజన్ చేస్తుంది. వద్దు మనం ఈ ఫిల్మ్ మానేద్దాం. మనం ఆహ్, ఏ ఆహ్, ఎగ్జామ్ కోసం రేపు ఎగ్జామ్ ఉంది కదా! రేపు ప్రిపేర్ అవ్వదాం. ఒకసారి ఎగ్జామ్ అయిపోయిన తర్వాతకొస్తే మనకి హాలిడేస్ వస్తాయి కదా! అప్పుడు హాలిడేస్‌లోకొస్తే ఇదే ఫిల్మ్ మనం చూడొచ్చు. అని అలాగా మంచి చెడు అది తర్క వితర్కం చేసుకొని ఆ రీజనింగ్ ఎబిలిటీ ఈ కాన్షియస్ మైండ్‌కి ఉంటుంది. అది ఒక్కసారి మనం డెసిషన్ తీసేసుకున్నామంటే సరే సపోజ్ ఆ అబ్బాయి ఏమనుకున్నాడు ఎగ్జామ్ పోతే పోనీ నాకిప్పుడు ఫిల్మే ముఖ్యం. నేను ఫిల్మే చూస్తాను అని డెసిషన్ తీసేసుకుంటే ఇంకా సబ్‌కాన్షియస్ మైండ్ ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఇంకెళ్ళిపోయి చూసేస్తాడే ఉంటది డైరెక్ట్‌గా. అలా అన్నమాట. కానీ అది చేయకముందు మనం తర్క వితర్కం చేసుకునే ఆ ఒక ఆప్షన్ మనకి ఈ కాన్షియస్ మైండ్‌లో ఉంటుంది. ఫీచర్స్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్. ఇప్పుడు ఇందాక మనం మ కాన్షియస్ మైండ్ ఒక ఫీచర్ చూసాం. సబ్‌కాన్షియస్ మైండ్ ఒక ఫీచర్స్ ఏంటి? ఇట్ పర్సీవ్స్ త్రూ ఇంట్యూషన్. అంతర్దృష్టితో అది వ్యవహరిస్తుందన్నమాట. అంటే సత్యం ఏంటి? అసత్యం ఏంటి? అన్న ఒక అంశంతో అది ఈ ఒక ఇంట్యూటివ్ పవర్ ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌కి సమృద్ధిగా ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ ద సీట్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ స్టోర్ హౌస్ ఆఫ్ మెమరీ. సో, ఆహ్, మన్ మన్ ఇప్పుడు ఒక కంప్యూటర్ తీసుకున్నామనుకోండి. దాంట్లో ఏంటి టెంపరరీ మెమరీ అంటే ర్యామ్ అంటాం. తర్వాత పర్మనెంట్ మెమరీ అంటే హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్‌లో అంటే ఏంటి దాంట్లో సేవ్ చేసింది పర్మనెంట్‌గా ఉండిపోతాయి. ఇప్పుడు కొన్ని వ్యక్తులుంటారు. మన ఏదో బస్‌లోనో, ట్రైన్‌లోనో ఎక్కడో కలుస్తారు. వాళ్ళ ఒక జర్నీ అయ్యేంత వరకు జ్ఞాపకం పెట్టుకుంటాం. తర్వాత మర్చిపోతాం. కానీ మనం తల్లిదండ్రిని కానీ, మన చెల్లెల్ని కానీ, మన అన్నల్ని కానీ, అయితే మన భార్య భర్తలు కానీ, ఈ రిలేషన్‌షిప్స్ ఏంటంటే పర్మనెంట్‌గా ఉండదు. సో, ఎప్పుడూ మన మెమోరీస్‌లోనే ఉంటాయి. కానీ కొంతమంది స్కూల్‌లో ఫ్రెండ్స్ ఉంటారు. కొంతమంది చాలా దగ్గరున్న వాళ్ళని మనం ఒక పర్మనెంట్ మెమరీలో సేవ్ చేసుకుంటాం. కానీ జస్ట్ అంటీ అంటనట్టుగా ఉన్న ఫ్రెండ్స్‌ని మనకి ఎడ్యుకేషన్ అవుతున్నంత సేపు వాళ్ళతో ఉంటుంది. దాని తర్వాత మనం మర్చిపోతాం. అలాగే ఈ ఈ ఈ పర్మనెంట్ మెమరీ అన్నది ఏమైతే ఉందో, అది సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది. అంటే ఈ జన్మదే కాదు. మరి ఎన్నో జన్మలో మనం గెయిన్ చేసిన ఎక్స్‌పీరియన్స్ అన్నీ కూడా ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అయ్యి ఉంటాయి. ఇట్ టేక్స్ కంట్రోల్ ఆఫ్ థింగ్స్ వెన్ కాన్షియస్ మైండ్ ఈస్ సస్పెండెడ్ ఆర్ అబెయన్స్.
సో ఎప్పుడైతే కాన్షియస్ మైండ్ ఫెయిల్ అవుతుందో, అంటే డెసిషన్ తీసుకోలేకపోతుందో, అప్పుడు ఏమవుతుందంటే సబ్‌కాన్షియస్ మైండ్ ఎళ్తుంది. అంటే పెద్దన్నకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి, ఇబ్బందొచ్చి అయిపోతే గనక అప్పుడు ఎవరొస్తారు? చిన్నోడెళ్లి మరి కాపాడతారు కదా! అప్పుడు కాన్షియస్ మైండ్ ముందుకు దూకి, "ఏమి పర్వాలేదు. ఈ సమస్య నుంచి మనం బయటపడదాం" అనేసి అనుకుంటాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజ్ మనం రోడ్ క్రాస్ చేస్తున్నాం. రోడ్ క్రాస్ చేస్తుంటే మనం జాగ్రత్తగా లెఫ్ట్, రైట్ చూసుకుంటూనే రోడ్ క్రాస్ చేస్తాం. సడెన్‌గా ఒక బస్సొచ్చేసింది. మనకు కనిపించలే. మనం ఇలా అడుగు వేయడం, ఆ బస్సు తొందరగా చాలా స్పీడ్‌గా వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుంది? కాన్షియస్ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అరే! మనం ఏం చేయాలో తెలీదు. అప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్ ఇమ్మీడియేట్‌గా వచ్చి మనం అటుకేసో, ఇటుకేసో లాగేస్తుందన్నమాట. ఆ బస్ నుంచి యాక్సిడెంట్ కాకుండా మనల్ని వెనక్కో, ముందుకో లాగేస్తుంది. తర్వాత తెలుస్తుంది. అయ్య బాబోయ్! అసలు ఏ ఇదేంటి నేనసలు ఈ బస్ కింద పడిపోవాల్సింది. మనం బయట పడ్డాము అనేసి అంటే గనక ఎవరు నీకు హెల్ప్ చేస్తారు? పక్క వాళ్ళు హెల్ప్ చేస్తారా? లేదే. నీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ తొందరగా కమాండ్ తీసుకొని ఆ యాక్సిడెంట్ నుంచి తప్పించడం జరిగింది. ఇది చాలా మట్టుకి మన లైఫ్‌లో కూడా జరిగుండొచ్చండి. నాకు నా లైఫ్‌లో కూడా ఒకసారి ఇలాగే జరిగింది కూడా. సడెన్‌గా నాకు ఇలా రోడ్ క్రాస్ చేద్దాం అనుకుంటుంటే బస్ సడెన్‌గా ఆ సిగ్నల్‌ని పట్టించుకోకుండా వచ్చేసింది. అలాంటి టైంలో కూడా సడెన్‌గా ఇలాగా ఒక జర్క్‌తో వెనక్కి రావడం జరిగింది. అప్పుడు యాక్సిడెంట్ నేను ఎస్కేప్ అయ్యాను. సో, ఆ విధంగా సో, ఈ ఈ ఈ యొక్క ఎక్స్‌పీరియన్స్ ఆహ్, వస్తుందనమాట మనకి. చాలా మందికి కూడా ఇలాంటి చిన్న చిన్న ఎక్స్‌పీరియన్స్ అయి ఉంటాయి. మరి ఇలాంటి ఎన్నో ఎక్స్‌పీరియన్స్‌లు మనం చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి ఆహ్, ఆహ్, క కాన్షియస్ మైండ్ డల్ అయిపోయినప్పుడు అప్పుడు అది సస్పెండ్ అయిపోయినప్పుడు అప్పుడు ఈ సబ్‌కాన్షియస్ మైండ్ వచ్చి దాన్ని ఓవర్‌టేక్ చేస్తుంది. అలాగే ఇట్ కెన్ సీ వితౌట్ ది యూజ్ ఆఫ్ నేచురల్ ఆర్గన్స్ ఆఫ్ విజన్. ఇట్ హాస్ ది కెపాసిటీ ఆఫ్ క్లియర్ ఆడియన్స్ అండ్ క్లియర్ వాయన్స్. సో, దీని కెపాసిటీ ఏంటండి? దీనికి కళ్ళు అక్కర్లేదు. సబ్‌కాన్షియస్ మైండ్‌కి అది అన్నీ చూడాలంటే ఈ కళ్ళు, గిళ్ళు అవసరం లేతే 5 సెన్స్ ఆర్గాన్స్ దీనికి సంబంధం లేదు. ఇది క్లియర్ ఆడియన్స్ అండ్ క్లియర్ విజన్‌తో అది అర్థం చేసుకోగలుగుతుందన్నమాట. సత్యాన్ని ఏంటి అన్నది తెలుసుకోగలుగుతుందన్నమాట. మనం చూసారా? మరి ఎంత గొప్ప సబ్‌కాన్షియస్ మైండ్ మన లోపల నిక్షిప్తమై ఉందో. హ్మ్. సో, ఇట్ కెన్ లీవ్ యువర్ బాడీ, ట్రావెల్ టు డిస్టెన్స్ ల్యాండ్స్ అండ్ బ్రింగ్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ యాస్ట్రల్ ట్రావెల్స్. ఇది యాస్ట్రల్ ట్రావెల్ చేసే ఆస్ట్రల్ ట్రావెల్స్ కూడా చేస్తుంది. అంటే మన ధ్యానంలో ఏమవుతుందండి, మన కాన్షియస్ మైండ్ మనం సుషుప్త అవస్థలో వెళ్ళిపోతుంది. అంటే సస్పెండ్ అయిపోతుంది. అప్పుడు మన సబ్‌కాన్షియస్ మైండ్‌తో కనెక్ట్ అవుతాం. ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌తో కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, అప్పుడు మనకు క్లియర్ ఆయన్స్ అంటే మనం ఎక్కడెక్కడో ఉన్న శబ్దాన్ని వినగలుగుతాం. మంచి మంచి సుగంధాలను మనం పీల్చగలుగుతాం. మరి ఎంతెంతో వ్యక్తులు మన యాస్ట్రల్ మాస్టర్స్‌తో కనెక్ట్ అవ్వగలుగుతాం. అలాగే యాస్ట్రల్ ట్రావెల్ చేయగలుగుతాం. సో, ఇవన్నీ కూడా ఎవరు చేస్తారండి? మన సబ్‌కాన్షియస్ మైండ్ చేస్తుంది. సో, ఇట్ కెన్ రీడ్ ది థాట్స్ ఆఫ్ అదర్స్. తర్వాత వేరే వాళ్ళ యొక్క ఆలోచనల ద్వారా మనం తెలుసుకోకూడదు. మనం చాలా మంది అంటాం కదా! నేనేమో అంతేనండి ఒక 10 మందిని చూస్తే గనుక నేను చెప్పేయగలుగుతాను. వాళ్ళు ఎలాంటి వ్యక్తులో, వాళ్ళు 2 మాటలు మాట్లాడితే చాలు. వాళ్ళంటారు కదా! "ఆవులిస్తే పేగులు లెక్క పెట్టేస్తా" అంటారు కదా! అలాగనమాట. ఇట్ కెన్ రీడ్ అదర్ పర్సన్స్ థాట్స్. ఎస్పెషల్లీ మనకి ఆహ్, ఆహ్, భార్యలు కానీ లేకపోతే మన లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ గుణం చాలా ఎక్కువ. అంటే వాళ్ళ ఇంటికి ఎవరో వస్తారు. వాళ్ళ భర్త ఆల్రెడీ మాట్లాడుతూ ఫ్రంట్ రూమ్‌లో ఉంటారు. ఈమె ఎక్కడో కిచెన్‌లో ఉంటుంది. కానీ వాడు వచ్చిన ఫ్రెండ్ ఒక ఆలోచనను పట్టి ఈమె కిచెన్ నుంచి చెప్పేస్తుందన్నమాట వాళ్ళ భర్తని పిలిచి. "మీ వచ్చిన ఫ్రెండ్ ఎందుకొచ్చారో తెలుసా? ఏదో డబ్బులు సహాయం కోసం అడగడానికొచ్చారు. మన దగ్గర అసలే డబ్బులు అది కొంచెం షార్టేజ్‌గా ఉంది కదా! ఆయనకేదో ఒకటి చెప్పి పంపించేసేయండి" అని మీ కిచెన్ నుంచి చెప్పేస్తుంది. అంటే ఆమెకి తెలిసిపోతుందన్నమాట. లేతే పలానా వ్యక్తి ఒక దృష్టి సరిగ్గా లేదు. వాడు మంచి వ్యక్తి కాదు. అంటే వాడితో బిజినెస్ పార్ట్నర్‌షిప్ చేయకండి అని. ఇవన్నీ కూడా మరి వాళ్ళకి తెలిసిపోతాయండి. అంటే ఎందుకంటే వాళ్ళకి ఈ సబ్‌కాన్షియస్ మైండ్ చాలా కొంచెం ఎక్కువగా యాక్టివేట్ అయ్యి ఉంటుందన్నమాట. మరి ఎన్నో విషయాలు వాళ్ళందరికి కొన్ని చూడగానే చెప్పేయగలుగుతారు. ఈ ఒక అంశంలో. సో, అలాగే సబ్‌కాన్షియస్ మైండ్ ఈక్వల్‌గా అందరికీ పనిచేస్తుంది. మరి కొంతమంది ఈజీగా దాన్ని యాక్టివేట్ చేసేసుకుంటారు. మరి కొంతమంది ధ్యానం ద్వారా దాన్ని యాక్టివేట్ చేసుకుంటారు. ఈ తర్వాత మన ఆటో సజెషన్ అన్నది ఏంటి చెప్పండి? సజెస్టింగ్ సంథింగ్ స్పెసిఫిక్ టు వన్ సెల్ఫ్. అంటే సపోజ్ ఇప్పుడు మనకి ఒక రోగం వచ్చింది. దాన్ని మన బాడీకి ఏం సజెషన్ ఇచ్చుకుంటాం? ఓ బాడీ లేతే ఓ శరీరమా నువ్వు ఎంతో ఆరోగ్యంగా అవ్వగలుగుతావు. ఆరోగ్యంగా అయ్యే కెపాసిటీ నీకుంది. ఈ వచ్చిన రోగం కూడా తొలగిపోవాలి. తర్వాత నేను ఈ రోగం నుంచి బయటపడాలి అని అలా కమాండ్ ఇచ్చు. ఆ కమాండ్ మనం ఇచ్చుకుంటాం. దాన్ని ఆటో సజెషన్ ఇస్తాం. అలాగే మన దాన్ని మనం మనకి మనం చెడు సజెషన్స్ కూడా ఇచ్చుకోవచ్చు.
ఎప్పుడు నేనెప్పుడు అంతే ఎప్పుడు అవతల పక్క వాడే ఎప్పుడు మంచిగా ఉంటాడు. నేనెప్పుడు చెడ్డగా ఉంటాను. నేను అందంగా ఉండను. ఆ! నేను ఓ చేసే పనులన్నీ అస్తవ్యస్తంగా ఉంటాయి. నన్నెవరు ఉద్ధరించలేరు. నన్నెవరన్నా ఉద్ధరించాలంటే వేరే వాళ్ళెవరైనా వస్తే కానీ నన్ను ఉద్ధరించలేరు. సో, ఇలాంటి ఈ హతోత్సాహతమైన ఈ ఏవైతే థాట్స్ ఉంటాయి, ఆలోచనలుంటాయో దాని మూలంగా మనం ఒక పతనం అది ఉంటుందనమాట. సో, మనకి ఏ రకమైన ఆటో సజెషన్స్ ఇస్తున్నాం అన్నది అది చాలా ఇంపార్టెంట్. సో, అలాగే ఇవన్నీ పాజిటివ్ ఆటో సజెషన్ యొక్క ఎగ్జాంపుల్స్. ఐ బిలీవ్ ఇన్ మైసెల్ఫ్. ఐ యామ్ కరేజియస్. ఐ కెన్ అకంప్లిష్. ఇవన్నీ ఆహ్, ఈ రకమైన ఆటో సజెషన్స్ మనం ఇచ్చుకుంటే కనుక మనకి ఒక అభివృద్ధికి చెందుతాం అన్నమాట. మళ్ళీ హెటెరో సజెషన్. హెటెరో సజెషన్ ఇప్పుడు ఆటో సజెషన్ అంటే మనకి మనం ఇచ్చుకుంటాం. హెటెరో సజెషన్ అంటే వేరే వాళ్ళు మనకి ఇచ్చే సజెషన్ హెటెరో సజెషన్ అవుతుందన్నమాట. సో, విచ్ ఈస్ గివెన్ బై వన్ ఆర్ మోర్ పర్సన్స్ టు అనదర్. ఇట్ మే బి గివెన్ వెర్బల్లీ ఆర్ మెంటల్లీ. అంటే వేరే వాళ్ళు ఒక స్వామీజీ దగ్గరికెళ్తాడు. "నువ్వు ఈ పని చెయ్యవయ్యా! ఇది చేస్తే నీకు మంచి జరుగుతుంది" అంటాడు. ఇతను ఆ పనే చేస్తాడు. అనుకోకుండా ఇతనికి సక్సెస్ వస్తుంది. లేతే వీళ్ళు ఒక ఫ్రెండ్ ఉంటాడు. "ఒరేయ్! నువ్వు ఇలా చెయ్యి. ఇలా చేస్తే నీకు మంచి జరుగుతుందంటే" అతను చెప్పినట్టు తూచా ఆహ్, ఆహ్, మార్చకుండా అతను చేస్తాడు. అది ఇతనికి కలిసొచ్చేస్తుంది. సో, హెటెరో సజెషన్ అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి సజెషన్ తీసుకోవడం. అది మంచైనా అవ్వచ్చు, చెడైనా అవ్వచ్చు. వేరే వాడొచ్చి అంటాడు. "అరె! నువ్వేంటి ఇంత దరిద్రంగా మేకప్ అయ్యి వచ్చావు" అనేసి అంటావు. కానీ నువ్వు నిజంగా నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు ఎంతో అందంగా ఉన్నావు. కానీ వాడికి ఆ స్థితిలో వాడున్న స్థితిలో వాడు నీకు సజెషన్ ఇచ్చాడు. సజెషన్ అంటే ఏంటి? కామెంట్స్ పాస్ చేసాడు. "అరె! నువ్వు ఇంత దరిద్రంగా ఉన్నావేంటి ఇవాళ? అసలు నువ్వు సరిగ్గా తయారవ్వలేదా? ఇంత దరిద్రంగా కనిపిస్తున్నావు. ఇవాళ నీ డ్రెస్ ఏంటి ఇంత బెకార్‌గా కట్టుకున్నావు" అని. కానీ మన అంచులో చూస్తే మనం చాలా బాగా డ్రెసప్ అయ్యి వచ్చాం. మనకిష్టం గనుకనే ఆ డ్రెస్ ఏసుకున్నాం. కొంచెం ఉన్నంతలో ఉన్నంత మంచిగా తయారొచ్చాం. కానీ అవతల పక్క వాడికేంటి, వాడొక దృష్టికోణంతో వాడు చెప్తున్నాడు. వాడికి ఆ రోజు వాడి మనస్థితి సరిగ్గా లేదు. అంచేత వాడి చుట్టుపక్కల వాళ్ళందరిలోనే ఇక్కడ సౌందర్యం ఎక్కడ వాడికి కనిపించట్లేదు. కానీ మనమేమనుకుంటాం, అరే! వాడు చెప్పాడు గనుక, అరే! మనం కనుక యాక్సెప్ట్ చేస్తే కనుక, మనకి ఆ నెగెటివ్ వైబ్రేషన్స్ మనలో ఎంటర్ అయిపోతాయి. సో, ఆ హెటెరో సజెషన్స్ అన్నది తీసుకోవాలా? తీసుకోకూడదా? అన్నది మనం ఒక కాన్షియస్ మైండ్ లెవెల్‌లోనే అది కట్ చేసేయాలి. అది నెగెటివ్ సజెషన్ ఉంటే గనక సరే ఓకే. పర్లేదు. వాడికి నేను మంచిగా కనిపించలే. కానీ నేను చాలా అందంగా ఉన్నాను. ఐ యామ్ వెరీ మచ్ పర్ఫెక్ట్ అనేసి అనుకోని మనం ముందుకెళ్ళిపోవాలి. సో, ఈ హెటెరో సజెషన్ అన్నది, ఆటో సజెషన్ అన్నది మరి లైఫ్‌లో చాలా మట్టుకి చేంజెస్ తెస్తూ ఉంటాయి. అలాగే మనం హెటెరో సజెషన్ మీద మన అమితాబ్ బచ్చన్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అమితాబ్ బచ్చన్‌కి చాలా మంది యాస్ట్రాలజర్స్ చెప్పారట. "మీకు బచ్చన్ అన్న పేరు నీకు కలిసి రాదయ్యా. నీ బచ్చన్ అన్న పేరు తీసేసేయి. హ్మ్. అప్పుడు తీసేస్తేనే నీ ఒక ఒక కెరియర్‌లో నువ్వు పైకొస్తావు" అని చెప్పాడట. కానీ అమితాబ్ బచ్చన్ చాలా స్ట్రాంగ్ పర్సన్. అతను ఇలాంటివన్నీ పట్టించుకోలేదు. నాకు టాలెంట్ ఉంటే గనుక నేను ఎలాగైనా సాధిస్తాను. నా పేరులో ఏముంది? అచ్చయ్య, బుచ్చయ్య అన్నా కానీ నీకు టాలెంట్ ఉంటే గనుక నువ్వు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆహ్, ఎంతైనా హైట్స్‌కెళ్ళిపోతావు. అందరూ ఏంటి నీ యాక్టింగ్ చేసే విధానం చూస్తారు. పేరులో ఏముంది? వాట్ ఈస్ దేర్ ఇన్ ద నేమ్ అనేది. అలాగే అన్నట్టుగా మనకు తెలుసు మరి అమితాబ్ బచ్చన్ అన్న పేరుతోనే అతను ముందుకెళ్ళాడు. మరి కెరీర్‌లో ఎంతో హైట్స్‌కి చూసారు. సో, ఇది ఒక హెటెరోసైజేషన్ అది ఎగ్జాంపుల్. అలాగే ఫంక్షన్స్ ఆఫ్ అవర్ సబ్‌కాన్షియస్ మైండ్. మన సబ్‌కాన్షియస్ మైండ్ ఒక ఫంక్షన్స్ ఎలా అవుతుంది? ఇట్ కంట్రోల్స్ ది హార్ట్ బీట్ అండ్ బ్రీతింగ్. మన హార్ట్ బీట్ కొట్టుకుంటుందా లేదా అని మనం మనం చూసుకుంటామండి ప్రతిరోజు? ప్రతి సెకండు చూసుకుంటామా? ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఎవరు చూసుకుంటున్నారు దాన్ని? హార్ట్ పంప్ అయిందా లేదా అని ఈ సబ్‌కాన్షియస్ మైండ్ చూసుకుంటది. అలాగే ఇట్ హీల్స్ యువర్ కట్ ఆన్ ది ఫింగర్. ఇట్స్ టెండెన్సీ ఈస్ టు టేక్ కేర్ ఆఫ్ అండ్ ప్రిజర్వ్ యూ ఫరెవర్. సో, నీ యొక్క బాడీ యొక్క సంరక్షణని అదే చూసుకుంటుంది. చిన్న ఫింగర్ మీద కట్ అవుతే కనుక ఆ హీలింగ్ అది కూడా ఈ సబ్‌కాన్షియస్ మైండ్ ఆధ్వర్యంలోనే జరుగుతుందనమాట. ఇట్ హాస్ ఎ మైండ్ ఆఫ్ ఇట్స్ ఓన్ బట్ యాక్సెప్ట్స్ యువర్ ప్యాటర్న్ ఆఫ్ థాట్స్ అండ్ ఇమాజినరీ. మీ మనసులో ఎలాంటి ఇమాజినేషనరీ పిక్చర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రిజర్వ్ చేసుకుంటది. సపోజ్ మీరు ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారనుకోండి. ఆ కిచెన్‌లో ఇలాంటి డిజైన్‌తో ఉన్న కిచెన్ నాకు కావాలి. లేతే బెడ్‌రూమ్‌లో ఇలాంటి షేడ్స్‌తో ఉన్న నేను కలర్ ఎంచుకుంటాను అని ఒక ఇమాజినరీ పిక్చర్ వస్తుంది కదా! ఆ పిక్చర్ అన్ని షేర్ చేసేసుకుంటారు. షేర్ చేసుకొని ఎప్పుడైతే మీరు ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారో, ఈ పిక్చర్స్ అన్నిటిని దానికి యాడ్ చేస్తుంది. అలాంటి ఇల్లే మీరు కట్టుకునే విధంగా అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ప్రాబ్లమ్ ఇట్ కెన్ రెస్పాండ్ ఓన్లీ ఇఫ్ యూ వాంట్ ఇట్ టు. ఎప్పుడైనా మీకు బాధలొచ్చినప్పుడు లేతే ఇబ్బందొచ్చినప్పుడు మీ మీ ఎవరి దగ్గరికెళ్ళాలండి?
మీ ఫ్రెండ్స్ దగ్గరికి, ఫాదర్ దగ్గరికి వీళ్ళ దగ్గరికి కాదు. మీ ఒక సబ్‌కాన్షియస్ మైండ్ దగ్గరికెళ్ళాలి. అంటే మీరు ధ్యానంలో కూర్చోగలరు. లేతే మీరు ఒక మీతో మీరు కలిసి ఉండాలి. ఉన్నప్పుడు ఆ ఒక సమస్య నుంచి ఎలా బయటపడాలో అనే అంశం మనకి సబ్‌కాన్షియస్ మైండ్ మనకి సజెషన్ ఇస్తుందట. మనం సరిగ్గా మనం ఒక జనరల్‌గా మనం స్కూల్ డేస్‌లో కూడా మనం చూసుంటాం. మనం మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఇంక రాక, అరే! ఈ ప్రాబ్లమ్ రావట్లేదురా నాయనా అనేసి పడుకుంటాం. పడుకున్నప్పుడు పొద్దున్న సడెన్‌గా ఒక ఆలోచనొస్తుంది. అరే! ఈ స్టెప్ కాకుండా ఈ స్టెప్ వేసి చూస్తే మంచిదేమో కదా! అని. అప్పుడు ఈ ఫార్ములా కాకుండా ఈ ఫార్ములా మనం అప్లై చేస్తే మంచిదేమో కదా! అనుకుంటాం. మనం పొద్దున్న లేచి ఆ ఫార్ములా అప్లై చేసేసరికి ఆ ఒక ప్రాబ్లమ్ ఏమైతే మ్యాథ్స్‌లో ఒక ప్రాబ్లమ్ ఏమైతే సాల్వ్ కాకుండా ఉందో నిన్నటి రాత్రి, మరి ఇవాళ పొద్దున్న సాల్వ్ అయిపోద్ది. అది ఎలా వచ్చిందండి? ఆ థాట్ సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారానే వచ్చింది. అలాగే ఎంతో మంది సైంటిస్ట్‌లకి కూడా మరి ఈ ఈ కొత్త కొత్త ఇన్వెన్షన్స్‌కి, డిస్కవరీస్‌కి ఒక థాట్ కూడా ఈ సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారానే జనరేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ న్యూటన్, ఐసాక్ న్యూటన్, సారీ, ఐసాక్ న్యూటన్ యాపిల్ ట్రీ, అతను యాపిల్ చూసి మరి ఆ ఐడియా ఎలా వచ్చింది? ఇదేంటి పైకే ఆ పైనుంచి యాపిల్ కింద పడుతుంది. ఈ యాపిల్ పైకెందుకెళ్ళట్లేదు? అంటే ఏదో శక్తి ఉంది. దీన్ని కింద లాగుతుంది అని ఆ శక్తిని ఏంటి కనుక్కోలేని దాన్ని గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు. అని దానికి సంబంధించినవన్నీ కూడా అతను తయారు చేయడం జరిగింది. సో, ఐసాక్ న్యూటన్ ఈ ఐడియా అది ఎక్కడి నుంచి వచ్చింది? సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి వచ్చింది. అతను మామూలుగా గార్డెన్‌లో కూర్చున్నాడు. మామూలుగా ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ సడెన్‌గా అతనికి ఐడియా వచ్చింది. అతను ఈ ఒక సైన్స్‌లోనే ఒక గొప్ప ఇన్వెన్షన్ అది చేయడం జరిగింది. సో, ఇప్పుడు వరకు మనం కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? సబ్‌కాన్షియస్ మైండ్ అన్నది ఏంటి అని చూస్తాం. సబ్‌కాన్షియస్ మైండ్ తర్వాత ఫెయిత్ అంటే విశ్వాసం. విశ్వాసం అనే అంశం పైన మనం చూసుకున్నాం. ఇవన్నీ ఏంటండి? మనకి మనకి ఫెయిత్ అంటే విశ్వాసం ఉన్న ప్లేస్‌లో. ఇది బోధ్ గయ, ఇది మక్కా మసీదు, ఇది తిరుపతి, తిరుపతి, తర్వాత వాటికన్ సిటీ ఇది. సో, ఇవన్నీ ఏంటండి ప్లేసెస్? మనకి విశ్వాసం ఉన్న ప్లేసులు. ఈ వైష్ణవ్ దేవి టెంపుల్, తర్వాత ఈ అయ్యప్ప స్వామి టెంపుల్, శబరిమలై. సో, ఇవన్నీ ఏంటి అంటే ఈ ప్లేసెస్‌లో ఏంటి మనకి విశ్వాసం ఉందన్నమాట. ఈ విశ్వాసం అంటే ఏ రకమైన విశ్వాసం? మన సమస్యలన్నీ ఇక్కడికెళ్తే తీరుతాయని ఒక విశ్వాసం. లేతే ఇక్కడికెళ్తే కనుక మనం సమృద్ధులవుతాం అనే విశ్వాసం. ఏదైనా అవ్వచ్చు. సో, కానీ అంటే మనకి విశ్వాసం రావాలంటే ఈ ప్లేసులకెళ్ళాలండి. ఈ ప్లేసులకెళ్తేనే మనకి పనులు జరుగుతాయా? లేకపోతే పనులు జరగవా? అన్నది ఒక క్వెషన్ అన్నమాట. కాంట్ వి ఫుల్‌ఫిల్ అవర్ విష్ సిట్టింగ్ ఎట్ హోమ్? ఇంట్లో కూర్చొని మనం ఒక ఆహ్, ఆహ్, మన్ మన ఒక ఆలోచనని మనం జనరేట్ చేసుకొని, మనకి జరగాలని అనుకుంటే అది జరగవా? మనం ఇంత దూరం వైష్ణోదేవి టెంపుల్ కొండలో, గుట్టలో ఎక్కి వెళ్ళాలా? తిరుపతికి అంత దూరం ఎక్కెళ్ళాలా? మక్కా మస్జిద్‌కెళ్ళాలా? మన వాటికన్ సిటీకెళ్తేనే కానీ మనకి కోరికలన్నీ అవ్వవా? అక్కడికెళ్తేనే మన కోరికలన్నీ ఫలిస్తాయా? ఇంట్లో కూర్చుంటే ఫలించవా? అంటే సబ్‌కాన్షియస్ మైండ్. సో, డాక్టర్ జోసెఫ్ మర్ఫీ ఏమంటారంటే కాదు. మీ యొక్క ఆలోచనలు ఇంట్లో కూర్చొని కూడా మీరు సాధించుకోవచ్చు. అన్ని ప్లేసులకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంచేతే మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ అంటారన్నమాట. పూజ పునస్కారాలు అవసరం లేదు. మీరే దేవుడైనప్పుడు మీరింకా ఎందుకు పూజలు చేస్తారు? అంటే ఆయన అర్థం ఇదే అన్నమాట. మీలోనే దేవుడు అంటే మీ సబ్‌కాన్షియస్ మైండ్ అంటే ఒక ఆహ్, మీకు కావాల్సిన ఏదైనా అవ్వచ్చు. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి సబ్‌కాన్షియస్ మైండ్ మీలోనే ఉన్నప్పుడు, మీరు మీ సబ్‌కాన్షియస్ మైండ్ చెప్తే అది ఎగ్జిక్యూట్ చేసేస్తుంది కదా! మరి దీని గురించి మరి ఎక్కడెక్కడో బయటికి తిరిగి ఇన్ని చోట్ల కష్టపడి వెళ్లి మీరు ఇబ్బంది పడి మీ ఫ్యామిలీ మెంబర్స్ అన్నిటిని ఇబ్బంది పెట్టి అంత దూరం వెళ్ళాలా? ఇంత ఖర్చులు పెట్టుకొని వెళ్ళాలా? అవసరం లేదే. ఎంచక్కా నువ్వున్న ప్లేస్‌లోనే ధ్యానం చేసుకొని, నీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌లో కనెక్ట్ అయ్యి, లేపోతే నీ ఒక ఇంట్లోనే ఉండి, నీ యొక్క ఆలోచనల ద్వారా ఎక్స్‌క్యూజ్ మీ. మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌ని యాక్టివేట్ చేసుకొని, పలానా పని నాకు జరగాలి అని చెప్తే సరిపోదా? ఖచ్చితంగా సరిపోతుంది కదా! ఇప్పుడు మనం శబరిమలై వెళ్ళినా, ఎక్కడికెళ్ళినా కానీ మనం ఏదో ఒక మొక్కుకుంటాం. ఏదైనా ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే నా కూతురికి పెళ్లి చేయాలి, లేకపోతే నా మంచి ఉద్యోగం రావాలని. అవన్నీ మనం మొక్కుతుంటే ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారండి అల్టిమేట్‌గా? మన లోపల ఉన్న సబ్‌కాన్షియస్ మైండే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ విషయం నేను చెప్పట్లేదండి. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ చెప్తున్నారు. మీ యొక్క ఆలోచనలన్నీ మనం అనుకుంటాం ఆ పలానా ప్లేస్‌కెళ్తే ఎగ్జిక్యూట్ అవుతుందని కాదు. కానీ మీరు
లక్ష్మీదేవి గుడికెళ్ళి మీరు చెప్పొచ్చు నాకు ధనం కావాలని. కానీ ధనం కావాలని చెప్తున్నది ఎవరికి నువ్వు? నువ్వు ఆ లక్ష్మీదేవికి కాదు. నువ్వు ఇక్కడ నీ సబ్‌కాన్షియస్ మైండ్ నీ లోపల ఉన్న సబ్‌కాన్షియస్ మైండ్‌కి చెప్తున్నావు. అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. అందుకని నీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. నువ్వు గుడికెళ్ళి లేకపోతే చర్చ్‌కెళ్ళి నా కూతురికి పెళ్లి కావాలి అని అడుగుతున్నావు. అక్కడ జీసస్ క్రైస్ట్ ఎగ్జిక్యూట్ చేయట్లేదు. నీ లోపల ఉన్న సబ్‌కాన్షియస్ మైండ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అలాగే అల్లా దగ్గరికెళ్ళి నువ్వు ఏదో కావాలని కోరుకుంటున్నావు, ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటున్నావు. అక్కడ అల్లా కాదు. అల్లా ఎవరు? ఇక నీలో ఉన్న సబ్‌కాన్షియస్ మైండ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో, ఈ ఒక అంశం ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అంశం. అంచేతే విశ్వాసం తర్వాత సబ్‌కాన్షియస్ మైండ్ అన్న ఈ టాపిక్‌ని మనం ఆహ్, చాలా ముఖ్యంగా చూడాలనమాట. ఎందుకంటే డే టు డే జరుగుతున్న ఇది. ఇప్పుడు చూడండి మరి గుళ్ళు, గిర్చ్ అన్నీ బంద్ అయిపోయాయి కదా! కరోనా మూలంగా. మరి ఇప్పుడు ఏం జరుగుతోంది? చాలా మందికి సబ్‌కాన్షియస్ మైండ్‌తో కనెక్ట్ అయ్యే టెక్నిక్ తెలీదు. అంచేతే గిలగిల గిలగిల కొట్టుకుపోతున్నారు. చేపలాగా. చేపని ఎలాగో నీటి నుంచి తీసేస్తే ఎలా గిలగిలా కొట్టుకుంటుందో జనాలందరికీ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎక్కడికెళ్ళాలి? గుళ్ళు, గోపురాలు అన్నీ బంద్ అయిపోయాయి. మసీదులు అన్నీ బంద్ అయిపోయాయి. ఎక్కడికెళ్ళాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు అంచేత ప్రకృతి ఏం చెప్తుంది? నీ లోపలికి నువ్వెళ్లి సొల్యూషన్ వెతుక్కో. ఈ సమస్యకి సొల్యూషన్ నీలోనే ఉంది. ధ్యానం చేయండి అని చెప్తుంది. మరి 30 సంవత్సరాల నుంచి మన పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ఇదే చెప్పింది. ఈ రోజు కోసమే మనందరిని రెడీ చేసింది. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్. మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ ఇలాంటి ఒక రోజొస్తుంది. అంచేత పిరమిడ్ మాస్టర్స్ అందరిని కూడా ధ్యానుల కింద చేసి, ఆ ధ్యానం చేసే టెక్నిక్‌ని చెప్పారు. మన ధ్యానం ఎలా చేయాలో చెప్పారు. అందరితోనూ కలిసి ధ్యానం ఎలా చేయాలో, గ్రూప్ మెడిటేషన్ ఎలా చేయాలో అని మనకు చెప్పడం జరిగింది. సో, అంచేత ఈ రోజున మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రెడీగా ఉన్నారు. ఈ సిట్యుయేషన్ టాకిల్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము. మరి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్‌కి, మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఈ రోజు వస్తుందని ఆయనకి ముందరే తెలుసు. ఇలాంటి ఒక రోజు ఎప్పుడప్పుడు వచ్చి తీరుతుంది. అప్పటికి ఆ టైం కల్లా మనం రెడీగా ఉన్నామా లేదా అంటే ఖచ్చితంగా మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ రెడీగా ఉన్నారు. సో, ఇవాళ మనం అందరికీ చెప్తున్నాం. మీరు భయపడకండి. భయభ్రాంతులు కాకండి. మీ లోపలకెళ్ళండి. మీ లోపల సబ్‌కాన్షియస్ మైండ్ ఉంటుంది. మీరు మంచి భావనలు మీలో నింపుకోండి. మీ ఎలాంటి రోగాలున్నా, ఎలాంటి సమస్యలున్నా కానీ అది ఖచ్చితంగా సొల్యూషన్ చెప్తుంది. సొల్యూషన్ వస్తుంది. హ్మ్. ధైర్యం అట్టే పెట్టుకోండి. ఆ! హావ్ పేషెన్స్. పేషెన్స్‌గా మీరు ధ్యానం చేసుకుంటూ ఉండండి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మీ యొక్క సమస్యలు తీరిపోతాయి. మీ యొక్క రుగ్మతలు నయం అయిపోతాయి అనేసి చెప్పడం జరిగింది. సో, అంచేత బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు మరి ధ్యానం అన్నది అందరికీ చెప్పడం జరిగిందన్నమాట. ఎందుకంటే టు కనెక్ట్ విత్ అవర్ సబ్‌కాన్షియస్. సో, ఏన్షియెంట్ ప్రాక్టీసెస్ ఆఫ్ హీలింగ్ అంటే ఆల్ త్రూ ది ఏజెస్ ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ సమ్‌వేర్ దేర్ ఈస్ ఎ హీలింగ్ పవర్ విచ్ విల్ రెస్టోర్ ది హెల్త్ అండ్ అదర్ ఫంక్షన్స్ ఆఫ్ ది బాడీ. సో, ఇదివరకు నుంచి ఉన్న పాత ప్రాక్టీసెస్ ఏంటంటే ఎవరో వచ్చి హీల్ చేస్తారు. ఆ హీలింగ్ మూలంగా మన బాడీలో ఉన్నవన్నీ కూడా హీల్ అవుతాయి అన్న అంశాలు మనకి ఇదివరకు నుంచి అనుకున్న అంశాలన్నమాట. In the early history of the world, the power of secretly influencing for good or evil, including the healing of the sick, was said to be possessed by priests and holy men of all the nations. సో, ఎవరైతే ఈ హోలీ మెన్ ఉన్నారో అంటే చర్చ్‌లో ఫాదర్ కానీ, లేకపోతే పురోహితుడు కానీ, లేదా వీళ్ళందరికీ కూడా ఈ కంట్రోల్‌లో ఉండేట. అంటే ఎవరికైనా జ్వరం వస్తే లేకపోతే వాళ్ళ బాధలు వస్తే ఎవరి దగ్గరికెళ్ళేవారు? ఈ హోలీ మ్యాన్ దగ్గరికెళ్ళేవారు. వీళ్ళు చెప్పేవారు. "ఏం భయపడాల్సిన పనిలేదు. ఏదో ఒక శక్తి ఉంది. ఆ శక్తి మిమ్మల్ని రక్షిస్తుంది" అని చెప్పేవారట. ఆహా! ఆ శక్తి ఉందా? రక్షిస్తుందా? అని యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు కొన్ని రోజుల తర్వాత అది తగ్గిపోయిద్ది. సో, ఇవన్నీ ఇవరు కొట్టించి ఉన్న పద్ధతులనమాట. Then followed by various rituals, chanting, and then it was said to them that good will come while they are asleep at night and will heal. సో, అంచేత ఏం చేసేవారట అంటే ఎన్నెన్నో పూజలు, వ్రతాలది చేయించేవారట. యజ్ఞం అది చేయించేవారట. ఏంటి ఇవన్నీ చేస్తే నీకు మంచి జరుగుతుంది, మంచి జరుగుతుంది. నువ్వు నయం అవ్వాలి. నీ రోగం అంతా వెళ్ళిపోవాలి. రోగం అంతా తగ్గిపోవాలి అని అనుకో. లేతే నీకు సమృద్ధిగా నువ్వు ఇల్లు కట్టుకోవాలని అనుకో. ఈ యజ్ఞం చేస్తున్నావు, ఈ హోమం చేస్తున్నావు, ఈ జపం చేస్తున్నావు. ఆ! లేకపోతే ప్రేయర్ చేస్తున్నావు చర్చ్‌లో. ఆ! ఆహ్, లా లేకపోతే నువ్వు నమాజ్ చేస్తున్నావు. ఇవన్నీ చేస్తున్నావు. ఇవన్నీ ఎందుకంటే నీకు నీలో ఒక మంచి ఆలోచనని ఉత్తేజపరచడం. అందుకని ఈ రిచువల్స్ చేసేవాడు. సో, అది మరి ఎంత బాగా చెప్పడం జరిగిందో కదా! ఈ పుస్తకంలో చూసారా మరి? డాక్టర్ జోసెఫ్ మర్ఫీ
ఈ రిచువల్స్‌కి ఒక రీజనింగ్ చెప్పాడన్నమాట. సైంటిఫిక్ రీజనింగ్. అంటే ఏంటి? మనం వాళ్ళని ఈ హోలీ మ్యాన్ ఏమంటే చెప్పేవారు, "నువ్వు ఆ రకంగా ఆలోచించు, ఆలోచించు, ఆలోచించు" అని వాళ్ళ ఒక ఆలోచనల్ని మార్చేవారు. అతను రోగంతో వచ్చేవాడు. "నాకు నయం కాదండి" అనేసి అనేవాడు. అప్పుడు ఏం చెప్పేవాడు, "నువ్వు ఈ పూజ చేస్తే గనుక నీకు నయం అయిపోతుందంటే" ఆహా! ఈ పూజ చేస్తే నాకు నయం అయిపోతుంది, నయం అయిపోతుంది, నయం అయిపోతుందని అతను వచ్చిన రోగంతో వచ్చిన వ్యక్తి తన సబ్‌కాన్షియస్ మైండ్‌కి కమాండ్ ఇచ్చుకునేవాడు. అంటే ఈ రోగం నాకు యజ్ఞం చేస్తే తగ్గిపోతుందని ఆయన మరి పురోహితుడు చెప్పాడు. మరి తగ్గిపోతుంది. అని అనుకునేవాళ్ళు. లేదా ఫాదర్ నాకేమో బ్లెస్ చేసాడు. ఆ పవిత్రమైన జలాలు నా నా మొహం మీద వేసి కొట్టాడు. లేకపోతే నా మొహం మీద జల్లాడు. దాంతో నాకు తగ్గిపోతుంది అనేసి అనుకునేవాడు. మన ఇంటికెళ్ళి నిద్రపోయేసరికి అతనికి తగ్గిపోయేదన్నమాట. సో, ఈ రకంగా ఇది కూడా ఒక రకమైన హిప్నోటిజం కూడా అనొచ్చన్నమాట. కానీ హిప్నోటిజం దేనికి? వాళ్ళ మంచి కోసం. అంటే వాళ్ళు ఒక ఆలోచన మార్చడానికి ఈ ఇలాంటివన్నీ క్రతువులు కానీ, లేకపోతే ఇలాంటి కర్మకాండాలని చేయించేవన్నమాట. సో, అలాంటి సైంటిఫిక్ రీజనింగ్ ఉండేది. అంటే చేస్తే తగ్గిపోతుంది. ఫలానా పూజ చేయండి అనేసి అనేవారు. అంటే ఏంటి? వాళ్ళు ఒక ఆలోచనని మార్చడానికి, అరే! నాకు మంచి జరగాలంటే ఇవన్నీ చేస్తే గనుక తగ్గిపోతుంది అని అది ఒక పద్ధతిలో వెళ్ళేవారు. యాక్చువల్లీ ఆన్ దిస్ హీలింగ్ ద సబ్‌కాన్షియస్ మైండ్ ఆఫ్ ది సబ్జెక్ట్ వాస్ ది హీలర్. ఇవన్నీ విషయాల్లో ఎవరండి హీల్ చేసేవాడు? ఆ పురోహితుడు హీల్ చేసేవాడా? లేకపోతే ఆ ఫాదర్ హీల్ చేసేవారా? ఆ! లేకపోతే ఆ మస్జిద్‌లో ఉన్న ముల్లా అంటాం కదా! ఆ ముల్లా హీల్ చేస్తారా? ఎవరు కాదు. ఇక్కడ అన్ని విషయాల్లోని ఎక్కడ చూసినా కానీ మరి హీల్ చేసేది అల్టిమేట్‌గా సబ్‌కాన్షియస్ మైండే. వాళ్ళు క్రతువు చేసినా కానీ ఆ కమాండ్స్ ఎవరిస్తున్నారు? వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. ఏంటి? నాకు ఇది నయం అయిపోవాలి అని చెప్పుకుంటున్నారు. వాళ్ళకి తెలియకుండా అది ఆ విషయం చెప్పుకుంటున్నారు. యజ్ఞం చేస్తే తగ్గిపోతుంది. లేతే ఈ ఫలానా ప్రేయర్ చేస్తే తగ్గిపోతుంది. లేతే ఈ నమాజ్ చేస్తే తగ్గిపోతుందని అని చెప్పుకుంటున్నారు. తగ్గిపోతుందని ఎక్కడ చెప్పుకుంటున్నారు? వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్‌లో చెప్పుకుంటున్నారు. సో, అది ఆ రకంగా తగ్గిపోయింది. సో, అంచేత ఇది బైబిల్‌లోంచి మనం తీసుకున్న ఈ మాథ్యూ 9:28 ఈ దాంట్లో చెప్పిన ఏంటంటే, "అండ్ వెన్ హి హాస్ కమ్ ఇంటు ది హౌస్, ద బ్లైండ్ మెన్ కేమ్ టు హిమ్ అండ్ జీసస్ సెడ్ unto them, Believe ye that I am able to do this? They said unto him, Yea, Lord. Then touched he their eyes, saying, According to your faith, be it unto you. And their eyes were opened, and Jesus straightly charged them, saying, See that no man know it." అంటే ఏంటి? ముగ్గురు బ్లైండ్ వ్యక్తులు జీసస్ క్రైస్ట్ దగ్గరకొచ్చారు. జీసస్ క్రైస్ట్ ఏం చేశాడు? నా పైన నమ్మకం ఉందా? నేను నిన్ను హీల్ చేస్తాను. నీ గుడ్డివాడిని కళ్ళు తెప్పిస్తాను. నీకు నమ్మకం ఉందా? అంటే యెస్ అన్నాడు. నమ్మకం ఉందా? యెస్. నమ్మకం ఉందా? యెస్. సరే ఓకే. నేను ఈ నీళ్లు నీ పైన జల్లుతున్నాను. నీకు కనుక విశ్వాసం ఉండి, పూర్తి విశ్వాసం ఉండి నా పైన ఉంటే కనుక నీకు కళ్ళు వచ్చేయాలి అని చెప్పాడు. అయితే వాళ్ళొచ్చిన వాళ్ళెవరు? వీళ్ళు జీసస్ క్రైస్ట్ పైన మరి ఎంతో నమ్మకంతో వచ్చాడు. నమ్మకంతో వస్తే జీసస్ క్రైస్ట్ నీళ్లు జల్లగానే వాళ్ళకి కళ్ళొచ్చేసాయి. అంటే ఇక్కడ ఎవరు హెల్ప్ చేశారండి? జీసస్ క్రైస్ట్ జల్లిన నీళ్ళా? అది జీసస్ క్రైస్ట్ హెల్ప్ చేసారా? జీసస్ క్రైస్ట్ ఏం సర్జరీ చేయలేదే. మరి ఎవరు సర్జరీ చేసారక్కడ? అక్కడ వాళ్ళ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ వర్క్ చేసిందక్కడ. సబ్‌కాన్షియస్ మైండ్ వాళ్ళలో ఒక విశ్వాసం ఉంది. ఏంటి? నేను జీసస్ క్రైస్ట్ దగ్గరికెళ్తే కనుక నాకు కళ్ళు వస్తాయి. అతను కళ్ళు తెప్పించగలరు. అని ఆ కమాండ్ ఇచ్చుకున్నారు. ఆయన దగ్గరికెళ్ళగానే వీళ్ళకి కళ్ళు వచ్చేసాయి. ఎందుకంటే వాళ్ళకంత పూర్తి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం అన్నది జీసస్ క్రైస్ట్ ఉంది. కానీ అల్టిమేట్‌గా ఎగ్జిక్యూట్ ఎవరు చేసింది? వాళ్ళలో ఉన్న సబ్‌కాన్షియస్ మైండ్ ఎగ్జిక్యూట్ చేసింది. సో, అలాగే అన్నమాట. మరి జీసస్ క్రైస్ట్ మన ఎంతో మందికి రోగాల నుంచి నయం చేసాడు అంటే ఎలా చేశారంటే గనక వాళ్ళలో విశ్వాసం తెప్పించారు. "నువ్వు నా పైన విశ్వాసం పెట్టుకోండి. నీ రోగాలన్నీ నయం అయిపోతాయి." అని ఆ విశ్వాసంతో జనాలొచ్చేవారు. మరి ఎంతో మందికి పేదవాళ్ళందరికీ కూడా కొన్ని రోగ విముక్తి చేసేవాడు. అందరిలో విశ్వాసం తెప్పించేవారన్నమాట. అలాగే షిరిడి సాయిబాబా కూడా మన ఎంతో మందికి విభూది ఇచ్చేవారు. "ఈ విభూది రాసుకోండి. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి." అంటే హమ్మయ్య! ఈ కష్టాలు తొలగిపోవాలంటే విభూది రాసుకోవాలి. అంటే అల్టిమేట్‌గా ఏమయ్యేది? ఆ సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివ్ అయ్యేది. వాళ్ళ యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోయేవి. సో, ఇది సబ్‌కాన్షియస్ మైండ్ ఈ రకంగా వర్క్ చేస్తుంది అనేసి మరి డాక్టర్ జోసెఫ్ మర్ఫీ మరి ఎంతో రిసర్చ్ చేసి ఈ అంశాన్ని మన ముందు పెట్టడం జరిగింది. వెన్ ద సిక్ కేమ్ టు జీసస్ టు బి హీల్డ్, దే వర్ హీల్డ్ బై దేర్ ఫెయిత్. సో, మనం ఇది చెప్పుకున్నాం. So in Japan, at Daihatsu Shrine, where Buddha 42 feet ideal is seated with folded hands, a young girl murmured a prayer, bowed low, and placed 2 oranges as an offering. She also lit a candle. She asked to restore her mute voice, and it was done. సో జపాన్‌లో ఇలాగే గౌతమ్ బుద్ధుడి జపాన్‌లో ఏంటంటే బుద్ధిజం ఉంటుందండి. సో
సో అక్కడ అలాగే డయాత్సు అనే ష్రైన్ ఉంట. అంటే ఆ విగ్రహం 42 అడుగులు ఫీటు గౌతమ బుద్ధుడి యొక్క ధ్యాన స్థితిలో ఉన్న విగ్రహం. ఆ విగ్రహం దగ్గరికెళ్ళి ఒక చిన్న పిల్ల అది ఏమందిట, వాళ్ళకి 2 యాపిల్స్ పెట్టింట. ప్లస్ 2 ఆరెంజెస్ పెట్టింట. అక్కడ క్యాండిల్ వెలిగించి అంత చాలా లో వాయిస్‌లో అంటే అంతర్ వాయిస్‌తో చెప్పింట. నా నా నేను నాకేమో మూగపోయిన నా ఒక గొంతుగా మళ్ళీ కూడా వచ్చేయాలి, వచ్చేయాలి, వచ్చేయాలి అనేసి అనుకుంటా. అలా అనుకోగా ఏమైందంటే ఒకరోజు ఆమె వాయిస్ వచ్చేసింది. సో అంచేత ఈ విగ్రహం దగ్గర ఏమో ఈమె మాట అంది. కానీ ఎగ్జిక్యూట్ ఎవరు చేసారో మళ్ళీ సబ్‌కాన్షియస్ మైండ్ ఎగ్జిక్యూట్ చేసింది. మరి చూసారా? మరి ఇదంతా విన్న తర్వాత కూడా మరి మీరు తిరుపతికెళ్తారా? లేతే మక్కా మస్జిద్ ఎళ్తారా? చర్చికెళ్తారా? అంటే అది మీ ఇష్టం. కానీ మన దగ్గర సబ్‌కాన్షియస్ మైండ్ మన దగ్గర ఉన్నప్పుడు అదే ఎగ్జిక్యూట్ చేసేస్తుంది కాబట్టి, ఇంకా అది మీ యొక్క విద్వత్ పైన వదిలిపెడుతున్నాను. మీరు ఏం చేస్తారు? మీ లోపల ఉన్న సబ్‌కాన్షియస్ మైండ్‌ని యాక్టివేట్ చేయడం ఈజీ అంటారా? లేతే లేదండి నేను వైష్ణోదేవి టెంపుల్‌కే వెళ్ళాలండి. అక్కడికెళ్తే కానీ నా వ్యవహారం కుదరదు. ఇంట్లో కూర్చొని ఏమి చేయలేను నేను. అంత దూరం వెళ్తే కానీ, పని కట్టుకొని వెళ్తే కానీ, నా సమస్యలు తీరవు అని అంటారా? అది ఇంక మీ ఇష్టం. కానీ ఇదంతా కూడా మనం ఎంతో రిసర్చ్ చేసి మనకి ఆహ్, డాక్టర్ జోసెఫ్ మర్ఫీ గారు చెప్పడం జరిగింది. అంటే ఏం ఎగ్జిక్యూట్ చేయాలన్నా కానీ మనలో ఉన్న సబ్‌కాన్షియస్ మైండే మనని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దేర్ మే బి మెనీ స్కూల్స్ ఆఫ్ హీలింగ్. ఎంతో మంది హీలర్స్ ఉంటారు. అండర్‌లయింగ్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ కామన్ ఈస్ సబ్‌కాన్షియస్ మైండ్ అండ్ ది ఫెయిత్. నీ మీద నీ విశ్వాసం, నీ శరీరం నీ ఒక రోగాన్ని హీల్ చేస్తుందన్న ఒక విశ్వాసం, అది నీకుంటే గనుక ఖచ్చితంగా హీల్ చేస్తుంది. మరి ఎన్నో సార్లు నా ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను ఒకసారి క్రికెట్ ఆడుతుంటే నేను కింద పడిపోయాను. ఆ మ్యాట్ మీద పడిపోతే నా చెయ్యి ఈ రైట్ హ్యాండ్ ఇలా నొక్కిపోయింది. నొక్కిపోయి ఇంక ఇలా ఉండిపోయింది. ఇంక మళ్ళీ నార్మల్ స్టేట్ రాలేదు. అంటే ఏదో సమ్ ఎయిర్ క్రాక్ ఏదో ఇచ్చిందన్నమాట. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు విశ్వాసం ఏముంది? నేను ధ్యానం ద్వారా ఈ చెయ్యిని తగ్గించుకుంటానని నాకు విశ్వాసం. కానీ ఆ మ్యాచ్‌లో నేను యాక్చువల్‌గా క్రికెట్ ఆల్రెడీ మంచి రన్స్ చేశాను. బౌలింగ్ కూడా చేస్తాను. బౌలింగ్ చేయాలంటే రైట్ హ్యాండ్ యూజ్ చేయాలి. మరి రైట్ హ్యాండ్ నాకు ఇలా పడిపోయింది కదా! బౌలింగ్ చేయలేకపోయాను. అంచేత ఆ క్రికెట్ మ్యాచ్‌లో ఆ రోజుని మా టీమ్ ఓడిపోయింది. ఎందుకంటే నేను బౌలింగ్ చేయలేదు కాబట్టి. కానీ నేను మాత్రం ఓడలేదు. అంటే నా ఒక విశ్వాసం నెగ్గిందక్కడ. ఏ రకంగా నెగ్గిందంటే ఈ చెయ్యి నేను తీసుకొని హాస్పిటల్‌కెళ్ళలేదు, ఎక్స్‌రే చేయించలేదు, మరి మెడిసిన్స్ ఏం వాడలేదు. మన ధ్యానం ద్వారానే నయం చేసుకున్నాను. నాకేం విశ్వాసం నా ధ్యానమే నాకు ఈ చెయ్యిని నయం చేస్తుంది. నాకేమీ కాదు. మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ మా రూమ్‌మేట్స్ అందరూ చెప్పారు. "ఒరేయ్! నీ నీ ధ్యానం పైన మాకు మంచి నమ్మకం ఉంది. ధ్యానం నయం చేసుకోవచ్చేమో కానీ ఎందుకైనా మంచిది ఎక్స్‌రే చేయించుకో. రైట్ హ్యాండ్ కదా! ఏదైనా ఎక్కువ తక్కువలో అవుతే మరి రైట్ హ్యాండ్ లేకుండా రైట్ హ్యాండ్‌తో ప్రాబ్లమ్ అయిందంటే మరి ఫ్యూచర్‌లో మరి నువ్వే బాధపడాలి. మరి నువ్వు మెడిసిన్స్ తీసుకో. లేతే ఎక్స్‌రే తీసుకో. ఏముంది 2 ఇంజెక్షన్ కొట్టించుకో తర్వాత పర్వాలేదుగా. నాకేమీ అక్కర్లేదు. నాకేమీ కాలేదు. నేను చాలా మొండి పట్టు. అలాగే దాంతో చాలా ఇబ్బంది పడినా. కండిషన్ ఎలా ఉండేదంటే షర్ట్ కూడా వేసుకోలేకపోయేవాడినండి. ఈ అంత ఇదిగా ఉండేది. ఈ రైట్ హ్యాండ్‌తో భోజనం అన్నం కూడా తినలేకపోయేవాడిని. అప్పుడు ఏం చేసేవాడిని లెఫ్ట్ హ్యాండ్‌తో తినేవాడిని భోజనం. అంత క్రిటికల్ పొజిషన్‌లో ఉండేది. అలా ఉన్నప్పటికి కూడా సలుపు పోటుగానే ఉండేది. అలాగే నేను ధ్యానం చేసుకునేవాడిని. అలాగే ఒక 10 రోజులైంది, 15 రోజులైంది. కొంచెం నొప్పి తగ్గింది. కొంచెం మూవ్‌మెంట్ వచ్చింది. ఒక 20 డేస్, 22 డేస్ తర్వాత కంప్లీట్‌గా నయం అయిపోయాను. రైట్ హ్యాండ్ బికేమ్ నార్మల్. సో, అలాంటి విశ్వాసం మనకుంటే కనుక మనం ఎలాంటి సమస్యల నుంచైనా బయటకొస్తామన్న విశ్వాసం మన పైన, మనం ఒక చేసే పద్ధతి పైన, మన ఒక ధ్యానం పైన మనకి విశ్వాసం ఉంటే కనుక ఖచ్చితంగా మనం బయటకి రాగలుగుతాం. అంత విశ్వాసం ఉంది కనుకనే మరి ఇంత విశ్వాసంతో నేను మీకు ఈ ప్రెజెంటేషన్ ఇవ్వగలుగుతున్నాను. ధ్యానం చేస్తే మరి రోగం నయం అవుతుందని నాకే డౌట్‌గా ఉంటే నేను వేరే వాళ్ళకేం చెప్పగలుగుతాను? మరి ఎన్నో ఎక్స్‌పెరిమెంట్‌లు నేను చేస్తున్నాను కాబట్టి మరి ఆ ధైర్యంతో నేను చెప్పగలుగుతున్నాను. అలాగే సో మెనీ గ్రూప్స్ రిలేటెడ్ టు సైకియాట్రిస్ట్, ఫిజిషియన్స్, సైకాలజిస్ట్, అదర్ రిలీజియన్ గ్రూప్స్ లైక్ చర్చెస్, టెంపుల్స్ ఎక్సెట్రా ఆర్ యూజింగ్ ది యూనివర్సల్ పవర్ రెసిడెంట్ అట్ ఎస్‌సీఎం. సో ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మీ లోపల ఉన్న సబ్‌కాన్షియస్ మైండ్‌ని బయటకి తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వేరియస్ రిచువల్స్ ద్వారా ఇవన్నీ చేసి మీలో ఉన్న లేని విశ్వాసం తెప్పించి ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌ని యాక్టివేట్ చేసి ఆ సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా మిమ్మల్ని హీల్ చేపిస్తున్నారు. హీలింగ్ ఈస్ డ్యూ టు ది
a confident expectancy which acts as a powerful suggestions to the SCM releasing its healing potency. సో ఎప్పుడైతే మన విశ్వాసంతో కొన్ని క్రతువులు కానీ ఈ పూజలు కానీ చేస్తామో మనకి తగ్గిపోతుందని ఆ ఉద్దేశంతో అప్పుడు ఇవన్నీ కూడా మనం ఏమైతే మనకి సాధించాలనుకుంటున్నామో అన్ని సాధించగలుగుతాం. మనం ఒక రుగ్మతలు నయం చేసుకోగలుగుతాం. అవన్నీ జరుగుతాయన్నమాట. వన్ బ్యాండ్ డస్ నాట్ హీల్ బై ఎ డిఫరెంట్ పవర్ దాన్ ది అదర్. ఒక పర్సన్ ఇంకోలాగా వేరే పర్సన్ ఇంకోలాగా హీలింగ్ అన్నది ఏం లేదు. ఎవరు ఏ రకమైన డిఫరెంట్ హీలింగ్ మెథడ్స్ ఉన్నప్పటికీ కూడా కొంతమంది క్రిస్టల్ హీలింగ్ అంటారు. కొంతమంది ఇంకో హీలింగ్ అంటారు. కొంతమంది వ్యాండ్ హీలింగ్ అంటారు. ఈ హీలింగ్ అన్నీ ఎక్కడికి వస్తున్నాయండి? మన సబ్‌కాన్షియస్ మైండ్ దగ్గర ఒక ఆలోచనలు అక్కడికి వస్తున్నాయి. మనం ఎప్పుడైతే కనుక ఇది వాడితే ఫలానా సపోజ్ ఈ ఇదేమో ఇది మ్యాజికల్ ఇది ఉంది. ఈ మ్యాజికల్‌ది బ్యాడ్జ్ వేసుకుంటే కనుక నాకు హీల్ అయిపోతుంది అని అనుకుంటే కనుక అది హీల్ అయిపోతుంది. ఎందుకంటే ఆ ప్రోగ్రామింగ్ మనం ఒక సబ్‌కాన్షియస్ మైండ్‌కి పంపిస్తాం. పంపిస్తే కనుక అది ఆ రకంగా హీల్ అయిపోతుంది. సో ప్రొఫెసర్ బెర్హామ్స్ ఎక్స్‌పెరిమెంట్స్ ఇంకో 10 నిమిషాల్లో మనం ఈ ప్రెజెంటేషన్ ఇక్కడితో ఆపేద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ మిగతా పార్ట్ ఏమైతే ఉందో మనం నెక్స్ట్ వీక్ టేకప్ చేసుకుందాం. మనం ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో మనం ధ్యానంలో కూర్చుందాం. 5:30 to 6:30 వరకు మనం ధ్యానంలో కూర్చుందాం. దాని తర్వాత మళ్ళీ థర్డ్ సెషన్ మొదలవుతుంది. ఓకే. సో వన్ పేషెంట్ కేమ్ టు హిమ్ విత్ టంగ్ పారాలిసిస్ అండ్ బెర్హామ్ టోల్డ్ హిమ్ దట్ హీ హాస్ ఎ స్పెషల్ apparatus to heal this problem. He removed the pocket thermometer and kept in patient's mouth. It instantly healed the patient. It was the faith of the patient which sent signals to SCM and which worked. సో ఇక్కడ బెర్హామ్స్ అని ఆయన ఒక ప్రొఫెసర్ అన్నమాట. మెడిసిన్‌లో ప్రొఫెసర్. అతను ఏమన్నట్ట, ఒక నాలుకకి పారాలిసిస్ వచ్చిన వ్యక్తి అతని దగ్గరికి వస్తే అతను ఏమన్నట్ట, నా దగ్గర ఒక స్పెషల్ ఆపరేటర్స్ ఉంది. అంటే స్పెషల్ ఇదేంటి టూల్ ఉంది. అది నేను నీ నోట్లో పెట్టగానే పారాలిసిస్ పోతుంది అని చెప్పాట. అతను అదే విశ్వాసంతో పేషెంట్ డాక్టర్ దగ్గరికి రావడం జరిగింది. ఇతను ఏం చేసాట, మామూలుగా ఏం పాకెట్ థర్మామీటర్ తీసుకెళ్ళి నోట్లో పెట్టాట. అతను పేషెంట్ ఏమనుకున్నట్ట, అమ్మో ఏదో పెద్ద ఆపరేటర్స్ నా 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 నోట్లో పెట్టడం జరిగింది. దాని మూలంగా ఈ రోగం నయం అయిపోయిందని. కానీ ఈమె పెట్టింది ఏంటంటే థర్మామీటర్. ఆ విశ్వాసంతో వచ్చాడు ఆ పేషెంట్ డాక్టర్ దగ్గరికి. మరి ఈయన ఈ పెట్టిన థర్మామీటర్‌కే ఆయనకి నాలుకకి ఆ టంగ్‌కి ఉన్న పారాలిసిస్ అంతా కూడా తగ్గిపోయింది. ఇది ఎక్స్‌పెరిమెంటల్‌గా చేయడం చూపించడం జరిగిందన్నమాట. సో బెర్హామ్స్ రాసిన పుస్తకంలో ఒక థీసిస్‌లో చూస్తే కనుక మరి ఇలాంటి ఎక్స్‌పెరిమెంట్స్ నేను చేశాను. వాళ్ళొక సబ్‌కాన్షియస్ మైండ్‌ని నేను యాక్టివేట్ చేయడం జరిగింది. ఆ సబ్‌కాన్షియస్ మైండ్ వాళ్ళని హీల్ చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. అలాగే ఏ యంగ్ గర్ల్ కేమ్ టు హిస్ ఆఫీస్ రిగార్డింగ్ లాస్ ఆఫ్ స్పీచ్ ఫ్రమ్ పాస్ట్ 4 వీక్స్. హి సెంట్ ఇండక్షన్ ఆపరేటర్ అప్లైడ్ his hand and moved the larynx a little bit. He then said aloud, "Now you can speak." That girl was able to speak immediately. సో అలాగే ఒక మూగపోయిన ఒక అమ్మాయి, అంటే ఆ వాయిస్ పోయిన ఒక అమ్మాయి ఈయన దగ్గరకు వచ్చింట. ఏం చెప్పేట, నేనేమో నీ నాలుకని బయటకు లాగేస్తాను, హార్ట్ హుట్ ఇది చేసేస్తానని చెప్పేట. చెప్పి ఏం లేదు కొంచెం నాలుక బయటకు రాయి, కొంచెం ఇలా కొండ నాలుకని కొంచెం ఇలా కదిపెట్టా వేలుతో అంతే. అంటే చెప్పేస్తే ఆ అమ్మాయికి ఏంటి, డాక్టర్ దగ్గరికి వస్తే నా వాయిస్ వచ్చేస్తుందన్న విశ్వాసంతో వచ్చింది. సో ఈయన చేసిన చర్యలకి ఏమైంది, ఈయన చర్యలకి ఏమైంది, ఆమె సబ్‌కాన్షియస్ మైండ్ ట్రిగ్గర్ అయింది. సబ్‌కాన్షియస్ మైండ్ కమాండ్ పంపించింది. ఏంటి, ఈయన కనుక ఇలా చేస్తే కనుక నా నాకు మూగపోయిన గొంతుకు మళ్ళీ నేను మాట్లాడగలుగుతాను అని. అలాగే జరిగింది. ఆ సబ్‌కాన్షియస్ మైండ్ ట్రిగ్గర్ అయింది. ఆ సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా ఆయనకి వాయిస్ వచ్చేసింది. సో ఇది కూడా ఇవన్నీ కూడా రియల్ టైమ్ ఎక్స్‌పెరిమెంట్స్ ఆయన చేసి చూసాడు. దాని ద్వారా మరి ఎన్నో సమస్యలు తీరడం జరిగిందన్నమాట. ఇది చాలా రియల్ టైమ్‌గా వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేయడం జరిగింది. అలాగే ప్రేయర్ థెరపీ అంటున్నారు. ఇప్పుడు మ్యూజిక్ థెరపీ మన ఎన్నో థెరపీస్ వస్తాయి. అంటే ప్రేయర్ థెరపీ ఏంటి? యూ ట్రస్ట్ ది లా ఆఫ్ హీలింగ్. ప్రేయర్ థెరపీ సమ్‌టైమ్స్ రిఫర్డ్ యాస్ ఎ మెంటల్ ట్రీట్మెంట్ ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాస్ ఎ సైంటిఫిక్ ప్రేయర్. అంటే మనం దేవుడికి దండం పెట్టుకుంటాం కదా! యా అల్లా లేతే యా జీసస్ లేతే ఓ భగవంతుడా అని దండం పెట్టుకుంటాం కదా! ఇవన్నీ చేస్తే కనుక నాకు మంచి జరగాలి అని చెప్పుకుంటాం. ఒక విగ్రహం దగ్గర పెట్టుకొని చేసుకుంటాం. లేకపోతే ఫోటోల దగ్గర పెట్టి చేసుకుంటాం. దీనివల్ల ఈ కమాండ్ ఎవరికి పంపిస్తామండి? మన ఒక సబ్‌కాన్షియస్ మైండ్ పంపిస్తాం. అంటే ఇది ఒక టెక్నిక్ అన్నమాట. అంటే మీరు మామూలుగా కూర్చొని సబ్‌కాన్షియస్ మైండ్‌ని యాక్టివేట్ చేసుకోండి అంటే కొంతమంది చేయలేకపోవచ్చు. అంచేత వాళ్ళ కోసం ఈ ప్రేయర్ టెక్నిక్ పెట్టేట. అంటే ఒక విగ్రహం పెట్టి మరి ఖాళీగా కూర్చొని గోడను చూసి మీరు ప్రేయర్ చెప్పండి అంటే కొంతమంది చెప్పలేకపోవచ్చు. కానీ అంచేత విగ్రహం పెట్టి, మంచి అందమైన విగ్రహం పెట్టి, దానికి పూలదండలేసి, దాని బొట్లు పెట్టి ప్రేయర్ చేస్తే కనుక ఏమవుతుంది, అల్టిమేట్‌గా మీ యొక్క రుగ్మతులకి నయం అవ్వడం కానీ, లేకపోతే మీ అనుకున్నవి సాధించడం కానీ జరుగుతుందన్నమాట. సో అవన్నీ కమాండ్స్ ఎక్కడ పంపిస్తారు మీరు?
అల్టిమేట్‌గా యువర్ సబ్‌కాన్షియస్ మైండ్‌ని పంపిస్తున్నారు. ఆ సబ్‌కాన్షియస్ మైండ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో, అంచేత దీన్ని ప్రేయర్ థెరపీ అని కూడా చెప్పడం జరిగింది. ఇట్ సేస్ దట్ ఇఫ్ యూ హావ్ ఫెయిత్ యాక్టివ్‌లీ ఆర్ పాసివ్‌లీ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్ ఈస్ కంట్రోల్డ్ బై సజెషన్ అండ్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్‌ఫిల్డ్. సో, ఎప్పుడైతే మీరు ఎంతో విశ్వాసంతో ఆ ప్రేయర్ చేయడం జరుగుతుందో, ఆ ప్రేయర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది. ఆ సబ్‌కాన్షియస్ మైండ్ ట్రిగ్గర్ చేస్తుంది. మీరు ఏవైతే కమాండ్స్ ఇచ్చారో ఆ కమాండ్స్ ట్రిగ్గర్ చేస్తుంది. అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. In mind, in mindfulness, but there is no time or space. A girl was staying 1,000 miles away from her mother, and her mother was detected with the coronary thrombosis, blood clot, which restricts blood flow to the heart. She prayed with full faith for fast recovery of her mother, and finally, miracle happened. సో, ఇలాంటి మిరాకిల్స్ కూడా జరుగుతాయి. ఇక్కడ చిన్న మిరాకిల్‌లో ఏమైందండి, వాళ్ళ ఒక ఒక పిల్లుందిట. వాళ్ళ తల్లి హీల్ అయిపోవాలి. బ్లడ్ క్లాట్‌తో కొరోనరీ థ్రాంబోసిస్ అన్నది అనేసి ఆ ఒక రోగం వాళ్ళ మదర్‌కొచ్చింట. ఈ ఈ పిల్ల మరి 1000 మైల్స్ అవేగా ఉందా. అంటే 1000 మైల్స్ డిస్టెన్స్‌లో ఈ చిన్న పిల్ల వాళ్ళ ఒక కూతురుందిట. ఇక్కడి నుంచి ఆమె వైబ్రేషన్ పంపించింట. ప్రేయర్ చేసుకుంటే ఆమె. మా తల్లికి ఉన్న ఆ క్యాన్సర్ ఏమైతే ఉందో, లేతే ఒక కొరోనరీ థ్రాంబోసిస్ అంటే బ్లడ్ క్లాట్ ఏమైతే ఉందో హార్ట్‌లో, అది నయం అయిపోవాలి, నయం అయిపోవాలి అని ఎప్పుడైతే ఆ ప్రేయర్ చేసిందో, ఈమె సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా వాళ్ళ మదర్ నయం అయిపోయింది. మరి చూసారా మరి? ప్రేయర్ థెరపీ ద్వారా ప్రేయర్ థెరపీ అంటే ఈ రకంగా చేసుకున్నా కూడా అది అల్టిమేట్‌గా ఎవరు వర్క్ చేస్తారక్కడ? సబ్‌కాన్షియస్ మైండే. సో, సబ్‌కాన్షియస్ మైండ్ వర్క్ చేసి వాళ్ళ మదర్‌ని హీల్ చేయడం జరిగింది. సో, ఇక్కడితో మనం ఫస్ట్ పార్ట్ ఇక్కడితో మనం ముగించేద్దాం. సో, మనం ఇప్పుడు ఒక 45 మినిట్స్ పాటు మనం మెడిటేషన్ చేసుకుందాం. సో, మరి నెక్స్ట్ సాటర్‌డే రోజుని పార్ట్ 2 మనం చూద్దాం. ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చుందాం. సో, ఇప్పుడు మనం ఏమైతే అంశాలు చెప్పుకున్నామో అవన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటూ, మన ఈ ధ్యానంలో మన ఒక సబ్‌కాన్షియస్ మైండ్‌ని యాక్టివేట్ చేసుకుంటున్నామని అనుకోవాలి. ఈ సబ్‌కాన్షియస్ మైండ్ మనం యాక్టివేట్ అవుతే కనుక మరి ఎన్నో రుగ్మతలు నయం అయిపోతాయి. మరి ఎంతో మనం ఏమైతే సాధించాలనుకుంటున్నామో అవన్నీ కూడా మనం సాధించగలుగుతాం. సో, అంచేత దయచేసి అందరూ మెడిటేషన్‌లో కూర్చుందాం. కింద కూర్చున్న వాళ్ళు మరి సుఖాసనంలో కూర్చోవాలి. ఆహ్, ఆరు కుర్చీలో కూర్చున్న వాళ్ళు కుర్చీలో కూర్చొని కొంచెం రిలాక్స్ అవ్వండి. 2 చేతులు వేళ్ళల్లో వేలు ఇలా ఉన్నాయి కదా వేళ్ళు. వేళ్ళల్లో వేలు ఇలా పెట్టేసుకొని మీ ల్యాప్ పైన అంటే మీ ఒళ్ళో పెట్టుకోండి. కళ్ళజోడు ఏమన్నా పెట్టుకుంటే కళ్ళజోడు తీసేసేయండి. తర్వాత కళ్ళు మూసుకొని కేవలం మనం శ్వాసను గమనిద్దాం. ఫస్ట్ టైమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ పద్ధతి చెప్పడం జరిగింది. పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంతో కాలం నుంచి ధ్యానం చేస్తున్నారో మరి వాళ్ళందరూ కూడా ఇమ్మీడియేట్‌గా మరి ధ్యానంలో కూర్చోండి. అద్భుతమైన సంగీతంతో మనం ఇవాళ ధ్యానం చేద్దాం.